దాంట్లో పనిచేశాను. వెయిట్ లాస్లో కానీ డయాబెటీస్ డిఫరెంట్ రివర్సల్ దాంట్లో పనిచేస్తాను ఇది వరకు. షుగర్ ఫిట్లో ఉండబట్టి ఆల్మోస్ట్ చాలా రోజులైంది, 2.5 years అయింది. అండ్ సో ఇదండి నా ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా నా నేటివ్ కరీంనగర్ అండి. ప్రస్తుతానికి అక్కడే ఉన్నాను. యా. సో జానయ్య గారు మీరు కరీంనగరేనా? ఆ, ఇటు సైడే అనుకుంటాను. యా యా యా. ఓ, మా అత్తయ్య వాళ్ళది కరీంనగర్, మాది జగిత్యాల. ఆ, ఆ, జగిత్యాలే. సో తెలుగు సెషన్స్ కి యూజువల్ గా నేను ఎక్కువ వస్తూ ఉంటాను. కంపల్సరీ సెషన్స్ జాయిన్ అవ్వాలి అందరూ. ఆ, మనం ఎట్లా మాట్లాడుకుంటామో ఇంట్లో సేమ్ అదే ఉంటది. పక్కా ఆల్మోస్ట్ తెలంగాణనే ఉంటది సెషన్స్ లో. అండ్ ఈవెన్ ఆంధ్ర కూడా డెఫినెట్లీ. ఏ డౌట్స్ ఉన్నా ఏది ఉన్నా ఏదైనా కోచ్ అడిగి మర్చిపోయిందైనా మన సెషన్ తర్వాత Q&A ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అప్పుడు మీరు chat లో పెట్టొచ్చు. ఆ, వీలైతే అన్మ్యూట్ కూడా చేస్తాను, అప్పుడు అందరినీ మాట్లాడొచ్చు కూడా, నో ప్రాబ్లం. సెషన్ అయ్యే వరకే కొంచెం ఎక్కువ మంది జాయిన్ అవుతారని మిమ్మల్ని అందరినీ. స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓకే ఇంద్రజిత్, యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్. You want me to speak in English also? Okay, definitely. So right now I am going, I just told about my experiences and I am from basically Karimnagar. So hi Venkateshwar garu. Hello. Bagunnara? So just introduce myself, Indrajit. I'll communicate in English also. నో ప్రాబ్లం. సో ఇంగ్లీష్ తెలుగు రెండు చెప్తాను. హాయ్. ఈరోజు మన మోస్ట్ ఫేమస్ టాపిక్ స్నాక్స్ గురించి. గుంటూరు గారు నమస్తే అండి. గుంటూరు నుంచి సుధీర్ గారు, సారీ. నమస్తే నమస్తే అండి. హలో నవీన్ గారు, మా ఫాదర్ హలో. తెలుగు టాక్స్ మేడం మిక్సింగ్. ఓకే ఓకే, పర్లేదు. నరసింహ గారు ఇంగ్లీష్ తెలుగు బాబు. ఇంద్ర ఇంద్రజీత్ గారు ఇంగ్లీష్ అని అడిగారు, సో మధ్య మధ్యలో ఇంగ్లీష్ లో. అనేబుల్ టు మ్యూట్. యా యా యా, నేనే మిమ్మల్ని మ్యూట్ లో పెట్టాను ఎందుకంటే సెషన్ టైం. హలో దీప్తి గారు, మణిదీప్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్. ఎవ్రీ వెబినార్ లో ఎలాగో శనివారం ఆదివారాలు కొంచెం సెలవే కాబట్టి ఒక గంట మీరు టైం స్పెండ్ చేయాలి. రాజేంద్ర కుమార్ గారు అందరికి హాయ్ చెప్తున్నారు. గుడ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ చేశారా అందరూ? టిఫిన్ తిన్నారా? ఏం తిన్నారు? సలాడ్. ఎస్ ఎస్ ఇంద్రజీత్, దిస్ ఇస్ తెలుగు వెబినార్. దిస్ ఇస్ తెలుగు వెబినార్. గారు గుడ్ మార్నింగ్. తెలుగు వెబినార్ ఇంద్రజీత్. ఎస్, డ్రాప్. తెలుగు ఈజ్ ఫైన్ ఫర్ దేవేంద్ర. గుడ్ అండి, తెలుగు వెబినారే స్పెషల్గా. యాక్చువల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు, అంటే తెలుగు వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఇంగ్లీష్ హిందీ అయితే అర్థం కాదని సెపరేట్ సెషన్స్ అన్నమాట. ఇది ఓన్లీ తెలుగు కోసం. అండ్ ఈ రోజు టాపిక్ ప్లీజ్ ఇన్ ఇంగ్లీష్ సంచిత. ఓకే, సమ్ టైమ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. పీపీటీ ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. నో, డోంట్ నో వరీస్. ఇంగ్లీష్ అండ్ తెలుగు మిక్స్ ఐ విల్ డూ, నో ప్రాబ్లం. సో టుడే మోస్ట్ మల్టీగ్రెయిన్ చపాతి 2 నెంబర్ కండా ఫ్రై. నరసింహ గారు ఏంటి ఈరోజు తిన్నారా? గుడ్ గుడ్ గుడ్. వేర్ ఇస్ ద ప్రోటీన్? సలాడ్ తిన్న, ఏదైనా మళ్ళీ స్ప్రౌట్ ఎగ్ ఏదైనా తిన్నారా? ప్రోటీన్ కూడా ఉండాలి కదా. తెలుగు, తెలుగే ఎక్కువ ఉంటది. అప్పుడప్పుడు ఇంగ్లీష్, వాళ్ళకి ఇంగ్లీష్ కావాలంటున్నారు కదా, సో మనం ఇంగ్లీష్ లో చెప్. మోస్ట్ వరంగల్ పక్కా తెలంగాణ. వెంకటేశ్వర్లు గారు ఓకే, నేను జగిత్యాల్. సలాడ్ ఎగ్, వెరీ గుడ్. లీలా ప్రసాద్ గారు ఐ కెన్ అండర్స్టాండ్ తమిళ్ అండ్ ఇంగ్లీష్. ఓకే కేకే. ఐ డోంట్ నో తమిళ్ బట్ ఐ కెన్ టెల్ యూ ఇన్ ఇంగ్లీష్. ఎస్ ఇందిరా జోషి, దిస్ ఇస్ Telugu session, but it's okay. I can communicate in English also. Don't worry, you can stay. సో ఈరోజు మోస్ట్లీ స్నాక్స్, మనకి ఇష్టమైన స్నాక్స్. పాపం మొత్తం మీల్ ప్లేట్ కాన్సెప్ట్ ఫాలో అయ్యి ఆ ప్రోటీన్, కార్బ్, వెజిటేబుల్స్ చూసుకొని చూసుకొని తింటారు కాబట్టి ఈవినింగ్ 5 వరకు. ఐ డెంట్ రియలైజ్. ఓకే కేకే. నేహా, కెన్ దే స్టే? లైక్ ఐ కెన్ కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో, నో పీపీటీ, because some of the English users also join. You are comfortable with it? Yeah, you can like little bit of English and Telugu both నేను together. ఇంగ్లీష్ లో కూడా ఫైనల్ గా చెప్తాను. ఎక్కువ తెలుగు ఉంటది బట్ ఇంగ్లీష్ లో కూడా చెప్తాను. ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో, కేకే, ఇంద్రజిత్ అండ్ ఆల్. అండ్ సబితా, ఐ థింక్ ఇందిరా జోషి అండ్ ఆల్.
No, don't worry, you all can stay, but mostly in Telugu. Overall PPT I'll cover up in English also. You can easily understand if you see the PPT. No worries. So నేను ఏం చెప్తున్నా అంటే ఈజ్ దేర్ ఎనీ అదర్ సెషన్ దే ఆర్ ఆస్కింగ్ నేహా? For the snacks, not, we can do it later. Yeah. For So right snacks, now we as of don't now, have English session. This we have done in the past. So this is a repetitive session for the Telugu users because they can't understand. But if you want, we can do it later soon. Tomorrow there is an English session, English and Hindi session on the uh, impact of hormones on the diabetes and your overall well-being. So you all can join for Sunday 11 a.m. session. Rest of the recordings are all there in the YouTube channel. I'm sharing the link here. Please stay tuned, subscribe so that you all get the information. Thank you. so you understand, no? There is an English session tomorrow, hormonal influence on diabetes and all. So you can just join that. And we conduct English sessions also. You all can join, but this is mostly for Telugu users. This particular session. Hi, Madam Jay Kumar Garu. Hello, Andi Nasimha Garu. Every item you telling right now, Madam. Very good. And రాసుకోండి పర్లేదు. విన్నా అర్థమైపోతుంది. పెద్ద కాంప్లికేటెడ్ I ఏం think కాదు. we can రాగి జావా start, తాగారు. Hima. Okay, fine. So let me introduce once again. Hi, everybody. So I will start the session. Comments మళ్ళీ తర్వాత చూస్తాను. Okay, that's very good. So my name is Hima Bindu, and I am from Karimnagar. So I have done my master's in food science and technology from Geetham University, Vizag, and I hold around 7 to 8 years of experience in this field only. అండ్ సో వేరియస్ హాస్పిటల్స్ లో పనిచేశాను. తర్వాత నేను ఇలాంటి హెల్త్ కేర్ సెంటర్స్ లో పనిచేశాను. వెయిట్ లాస్, డయాబెటిక్ రివర్సల్, థైరాయిడ్, పిసిఓడి అండ్ ఆల్. సో షుగర్ ఫిట్ లో కూడా ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాల నుంచి షుగర్ ఫిట్ లోనే ఉంటున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే సీనియర్ న్యూట్రిషనిస్ట్ అండ్ ఐ మీన్ టు ఆడిట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అండి అందరికీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్. ఐ హోప్ దిస్ సెషన్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. అందరూ టైం తీసుకొని శనివారం అయినా మీ కోచ్ కాకపోయినా ఇది జాయిన్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. సో లెట్ మీ స్టార్ట్ ద సెషన్ నౌ. ఎనీ డౌట్స్ ఎనీథింగ్ ఐ టేక్ లేటర్. మీరు అన్మ్యూట్ చేసుకోరాదు. సో క్లియర్ గా వినండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. లేటర్ లో నేను డౌట్స్ అన్ని తీసుకుంటాను. జస్ట్ ఫోకస్ ఆన్ ద పీపీటీ. ఓకే. సో ఈరోజు నేను ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. అదేంటంటే స్నాక్స్ గురించి, డయాబెటిక్ ఫ్రెండ్లీ స్నాక్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అనేది అంటే స్నాక్స్ అనేది మనకి ఫస్ట్ థింగ్ చాలా ఇష్టమైనవి. అండ్ మోస్ట్లీ ఈవినింగ్ 4-5 అయిందంటే జనరల్ గానే ఆకలి వేస్తుంది ఎవరికైనా. ఏదైనా ఒకటి తింటేనే వి ఫీల్ హ్యాపీ. అండ్ మోర్ ఓవర్ స్నాక్స్ టాపిక్ ఎందుకు తీసుకొచ్చానంటే ఈరోజు మీకు తెలుసు, మీల్ ప్లేట్ కాన్సెప్ట్ తెలుసు. లంచ్ ఏం తినాలి, బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి, డిన్నర్ ఏం తినాలి, ఇవైతే ఐడియా ఉంది. 50% వెజిటబుల్స్, 25 ప్రోటీన్, 25 కార్బోహైడ్రేట్. మరి సాయంకాలం అయ్యేసరికి అదనంగా 5-4:30 అయ్యేసరికి ఆకలి వేస్తుంది మనకి. అండ్ దట్టు మీరు ఈ డయాబెటిక్ రిలేటెడ్ డైట్ తీసుకుంటున్నారు కాబట్టి ఆకలో క్రేవింగో ఏదో ఒకటి ఉంటుంది. సో యూజువల్ గా మనం ఏం తీసుకుంటాము, టీ తాగే అలవాటు మనకి ఎప్పటి నుంచో ఉంటుంది. మంచిగా షుగర్ వేసుకొని పాలు మంచిగా టీ పొడి వేసుకొని తాగితే మనకు నర్వ్స్ కి అదో రకమైన యాక్టివ్ అయిపోతాం అనమాట. ఈవినింగ్ ఇంకా పడుకొని లేస్తారు కాబట్టి చాలా వరకు అందరం తాగుతూ ఉంటాం. బట్ మీకు ఇక్కడ ఎలా టీ తాగాలో అయితే తెలుసుంటది, కోచ్ చెప్పే ఉంటారు. సో మిల్క్ ఎక్కువ యూజ్ చేయొద్దు బికాజ్ ఇట్ హ్యాస్ అ లాక్టోస్. అండ్ షుగర్ కూడా వాడద్దు. సో బ్లాక్ టీ కానీ గ్రీన్ టీ కానీ తీసుకోవాలి. సో దానికి కాంబినేషన్ మనం ఏం తింటాము స్నాక్స్ కి, ఇవన్నీ వచ్చేసినాయి. మన మురుకులు, కారపూస, బిస్కెట్స్, రస్కులు, ఇలాంటివి యూజువల్ గా ఏదైనా ఇంట్లో ఏదైనా పాపం చేసుకొని ఉంటాం కదా హోమ్ మేడ్ స్నాక్స్. లేకపోతే ఎక్కువ బిస్కెట్స్ ఎందుకు తింటాము, ఈజీగా ఉంటది గ్రాబ్ చేసుకోవడానికి. ఓ 2-3 తింటే ఆకలి సరిపోతుంది. దాంట్లో మీరు డయాబెటీస్ కాబట్టి ఓకే నేను అన్హెల్దీ బిస్కెట్లు, క్రీములు బిస్కెట్లు లాంటివి తినద్దు అని మోస్ట్లీ మనం ఏం తింటామంటే మ్యారీ బిస్కెట్లు తింటాము. ఇంకా కొత్తగా న్యూట్రీ చాయిస్ అని, ఓట్స్ బిస్కెట్స్ అని, రకరకాల జొన్నల బిస్కెట్లు అని, మార్కెట్లోకి న్యూట్రీ చాయిస్ అని, మిల్లెట్స్ అని, అదని ఇదని వస్తుంది కాబట్టి ఓకేలే నేను మరి దారుణంగా క్రీమ్ బిస్కెట్లు కాకుండా న్యూట్రీ చాయిస్ అయితే తింటున్నాను, నా ఆరోగ్యం బాగుంటుంది,
2 తినేది కాక 5 తిందాము, అందులో ఏం షుగర్ లేదు కదా. బట్ రాస్తాడు పైన ప్యాకెట్ మీద 0% మైదా, 0 షుగర్స్, నో యాడెడ్ షుగర్స్, నో ట్రాన్స్ఫర్. ఇట్లాంటి క్లెయిమ్స్ అన్ని మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఓకే ఇది తింటే పర్లేదు ఇంకా తినేద్దామా తింటాం. బట్ నో, దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను. వై టు చూస్ హెల్దీ స్నాక్స్. సో హెల్దీ స్నాక్స్ ఎందుకు మెయిన్ గా చూస్ చేసుకోవాలంటే, ఆ మనము ఇప్పుడు మీకు తెలుసు ప్రీ మీల్స్ షుగర్స్ చెక్ చేసుకోవడము, పోస్ట్ మీల్స్ షుగర్స్ చెక్ చేసుకు ఉంటారు, ఎస్ఎంబిజిలో గ్లూకోమీటర్ వాడి చూసుకుంటారు. మోస్ట్లీ మీకు పోస్ట్ లంచ్ షుగర్స్ నార్మల్ వస్తాయి చాలా వరకు, అంటే అది హెచ్బిఏవన్సీని బట్టి ఉంటుంది. సో ముందు కన్నా షుగర్ ఫిట్ లో జాయిన్ అయ్యాక కంట్రోల్ చేసుకుంటారు మీ సలాడ్స్ అవి ఇవి అన్ని తినేసి. బట్ స్నాక్స్ టైంకి వచ్చేసరికి చిన్న బిస్కెట్ తినడం వల్ల కూడా మీ ప్రీ డిన్నర్ వాల్యూస్ ఉంటాయి చూడండి. ఇప్పుడు 6ంటికి బిస్కెట్ తింటారు, 6ంటికి 6:30కో తిన్నారు ఫర్ ఎగ్జాంపుల్. మీరు మళ్ళీ ఎర్లీ డిన్నర్ అని ఒకటి కొత్తగా కంపల్సరీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది 7-7:30కి సాధారణంగా డిన్నర్ అడ్వైజ్ ఇస్తారు కోచ్. అది మీ జాబ్ని బట్టి మీరు అటు ఇటు చేసుకుంటారేమో, అక్కడ వాల్యూ తేడా కొడుతుంది. ప్రీ డిన్నర్ లో వాల్యూ అనేది మళ్ళీ ఎక్కువ వచ్చేసింది అనుకోండి, ఆబ్వియస్లీ మీరు డిన్నర్ స్టార్ట్ చేయకముందే మీ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు? దాని కల్ప్రిట్ ఏంటంటే స్నాక్స్. స్నాక్స్ ఎంత చిన్న బిస్కెటో రస్కో ఏది తీసుకున్నా కూడా మీ షుగర్స్ అనేవి చాలా వరకు అటు ఇటు ఫ్లక్చువేట్ అయ్యి మీరు ఓవరాల్ గా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మెయింటైన్ చేసినంతా పోతుంది. అండ్ ఆ టైంలో ఆకలి ఎక్కువ వేస్తుంటది కాబట్టి హై ఫైబర్, హై ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్ ఉన్న స్నాక్స్ అనేవి తీసుకోవాలి. హై ఫైబర్, హై ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్. సో దీని వల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేవి ప్రాపర్ గా మెయింటైన్ అవుతాయి. హై ఫైబర్, హై ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ అండ్ న్యూట్రియం డెన్స్. సో దాంట్లో కూడా స్నాక్స్ లో కూడా న్యూట్రిషనల్ గా వాల్యూ ఉన్న స్నాక్స్ తీసుకోవాలి. ఓకే. సో వాట్ ఈస్ దిస్ డైజెస్టివ్ బిస్కెట్స్? ఆ డైజెస్టివ్ బిస్కెట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇప్పటి వరకు చెప్పాను కదా ఇది. దీంట్లో ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు కొంచెమైనా మైదా కలపకపోతే ఆ టెక్స్చర్ రాదు. ఇంట్లో బిస్కెట్లు ఎవరైనా చేసుకుంటే తెలుస్తుంది వాళ్ళకి. ఇంట్లో మనం జొన్న బిస్కెట్లు, రాగి బిస్కెట్, ఈవెన్ మీరు యూట్యూబ్ లో వంటకాలు చేస్తారు కదా, వాళ్ళు చూసినా కూడా బిస్కెట్ బయట బిస్కెట్ లాగా ఉండదు, చూడ్డానికి కానీ తినడానికి కానీ. మొత్తం జొన్నలో రాగులో ఏదైనా సజ్జలో ఏదైనా కలిపి చేసిన బిస్కెట్ బయట బిస్కెట్ లాగా ఉండదు. ఎందుకు అంటే దే విల్ డెఫినెట్లీ యాడ్ సమ్ ఎమల్సిఫైయర్స్, స్టెబిలైజర్స్, ఓకేనా, రిఫైన్ ఫ్లవర్, షుగర్. అంటే వాళ్ళు వాడే పదాలు ప్యాకెట్ మీద వేరేలాగా ఉంటాయి, మనకు అర్థం కాదు. నెంబర్ ఇస్తాడు, ఎమల్సిఫైయర్ నెంబర్ ఇస్తారు, స్టెబిలైజర్స్ నెంబర్స్ ఇస్తారు, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ప్రైమరీ ఇంగ్రీడియంట్ మైదానే ఉంటుంది. కొంచెం హోల్ వీటో ఇంత రాగి వాడి రాగి బిస్కెట్. ఈవెన్ మీరు రాగి తాగినా కూడా మీకు షుగర్ అనేది స్పైక్ ఎట్లా అవుతుందో మీకు తెలుసు, మీకు తెలిసే ఉంటుంది జాయిన్ అయ్యాక. రాగి జావ తాగినా కూడా ఎలా ఉంటుంది. సో బయట బిస్కెట్స్ అస్సలు తీసుకోవద్దు. ఓకే. చూడండి ఇక్కడ చూడండి, లెట్స్ డీకోడ్ ద న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద ఫేమస్ డైజెస్టివ్ బిస్కెట్. ఈ డైజెస్టివ్ బిస్కెట్ ప్యాకెట్ పైన చూడండి, ఇన్ ఇంగ్రీడియంట్ లిస్ట్ ఫస్ట్ ఐటమ్ ఈజ్ వీట్ ఫ్లవర్, అంటే గోధుమ పిండి. ఆల్రెడీ మనం రాత్రి తినే గోధుమ రొట్టెలో మీకు కోచ్ చెప్పే ఉంటారు, 3-4 తినేటోళ్ళకి ఒకటే తినండి సార్ అని చెప్తారు. డిన్నర్ లోనే మనం రొట్టెను ఒకటి చేసుకుంటున్నాం అంటే ఇంకా ఈ బిస్కెట్స్ లో అవసరమా? ఇది తినడం వల్ల మళ్ళీ ప్రీ డిన్నర్ వాల్యూనో ఏదో ఒకటి ఖచ్చితంగా పెరుగుతుంది కదా. సో హోల్ వీట్ ఫ్లవర్, దాని వీట్ కి రైస్ కి పెద్ద తేడా ఏమి ఉండదు కార్బోహైడ్రేట్స్ కంటెంట్. షుగర్స్ అనేది ఒకేలాగా పెరుగుతాయి. అండ్ రీఫైన్డ్ పామ్ ఆయిల్, మనం పామ్ ఆయిల్ తింటే ఎలా ఉంటుందో మనకు తెలుసు, బయట బజ్జీలు అవి ఇవి పామ్ ఆయిల్ వాడతారని చాలా వరకు ఇంట్లో చేసుకొని ఏదైనా పామ్ ఆయిల్ వాడేది. బయట స్నాక్స్ అన్ని అది ఎంత హెల్త్ కి మంచిది కాదు, హార్ట్ ఇష్యూస్, సివిడి, కార్డియోవాస్కులర్ డిసీజెస్, సో ఇవన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ షుగర్. ఇక్కడ చూసారా మీకు షుగర్ అని కూడా రాసింది ప్యాకెట్ పైన. కార్బోహైడ్రేట్ ప్యాకెట్ పైన చూడండి, మీ ఇంట్లో ప్యాకెట్స్ ఉంటాయి కదా ఎట్లాగో, దానిపైన కూడా చూడొచ్చు డైజెస్టివ్ బిస్కెట్స్. సో ఎమల్సిఫైయర్ ఉంది, మాల్ట్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, వీట్ ఫైబర్, రిఫైన్ పామ్ ఆయిల్. సో ఇవన్నీ మంచివి కాదు హెల్త్కి. సో ఇప్పటి నుంచి మనము నో బిస్కెట్స్. ఓకే. నేను ఏం తీసుకోవాలో చెప్తాను. అండ్ డూ యూ ఫీల్ ప్రోటీన్ బార్ ఈజ్ హెల్దీ? సో యూజువల్ గా మనకు పెద్ద అలవాటు ఉండదు ప్రోటీన్ బార్ అనేది రెగ్యులర్ గా మన మామూలు ఇండియా అంటే సౌత్ సైడ్ వాళ్ళకి. బట్ కొత్తగా ఏంటంటే ఎక్సర్సైజ్లు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి, జిమ్కి వెళ్తున్నారు కాబట్టి కొంచెం ప్రోటీన్ బార్ తీసుకోండి వాళ్ళు చెప్తారు అక్కడ. సో తినే ఆప్షన్స్ ఎక్కువ లేవు కాబట్టి కొంచెం ఇట్లా చాక్లెట్ లాగా ఉంటుంది కాబట్టి అది కూడా కొంచెం తీపిగానే ఉంటుంది, బాగుంటుంది.
పీపుల్ నవ్ డేస్ ఆర్ ఈటింగ్ ప్రోటీన్ బార్స్. బట్ వాటి వల్ల ఏమవుతుందో చెప్తాను. సో దాంట్లో కూడా షుగర్ సోర్సెస్ మాల్టిటాల్ అని ఉంటుంది, అది కూడా షుగర్ ఆల్కహాల్, దాని వల్ల కూడా షుగర్ స్పైక్ అవుతుంది. అండ్ ఇదొక స్వీటనర్, ది స్వీటనర్ is 75 to 90% యాజ్ స్వీట్ యాజ్ నార్మల్ టేబుల్ షుగర్. సో ఇంట్లో మనం చక్కెర తింటాం కదా, షుగర్, పంచదార. సో పంచదార ఎంత తీపి ఉంటుందో అందులో 70 to 90% షుగర్ మాల్టిటాల్ లో కూడా ఉంటుంది. అండ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఇక్కడ చూడండి, మీకు న్యూట్రిషన్ ఫ్యాక్ట్ కూడా రాసాను. కార్బోహైడ్రేట్ కంటెంట్ is 32 grams. Okay, and it also has saturated fats which is not good for health. సో దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, షుగర్ ఆల్కహాల్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి నో ప్రోటీన్ బార్. ఓకే, వర్కౌట్ చేశాక మంచిగా నాన్ వెజిటేరియన్ అయితే ఇంట్లో చేసుకున్న బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్, చికెన్, వెజిటేరియన్స్ అయితే మంచిగా స్ప్రౌట్స్, ఓకే, లేకపోతే పన్నీరు, కొంచెం కూరగాయలు వేసుకొని పన్నీర్ పైనుంచి ఇట్లా స్ప్రెడ్ చేసుకుని మీ ఇష్టం ఏ రకంగానైనా తీసుకుంటే మంచిది. ప్రోటీన్ బార్ బిగ్ నో. లెట్స్ లుక్ అట్ సమ్ హెల్దీ స్వాప్స్ ఫర్ ద యూజువల్ టీ టైమ్ స్నాక్స్. సో టీ టైంలో టీ తాగాక ఏం తీసుకోవచ్చో చెప్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్, కీటో కుకీస్, ఇది రాసుకోండి. ఎల్ఓ అని ఉంటుంది, మీకు అమెజాన్ లో దొరుకుతాయి ఇవి. ఎల్ఓ అంటే లో కార్బ్ డిలైట్. సో ఈ కంపెనీలో ఇంకా మిల్లెట్ అమ్మ కూడా రాసుకోండి, మిల్లెట్ అమ్మ. ఈ రెండు వెబ్సైట్స్ లో మీకు కొన్ని స్నాక్స్ దొరుకుతాయి. కుకీస్ అనుకోవచ్చు, లేదా ఎక్స్ట్రూడెడ్ స్నాక్స్ అనుకోవచ్చు. దీంట్లో న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ చూస్తే చాలా బెటర్ గా ఉన్నాయి. ఈవెన్ మేము కొన్ని క్లయింట్స్ లో అబ్జర్వ్ చేసాము. నేను పర్సనల్ గా తిని డయాబెటీస్ లేకపోయినా కూడా ఊరికే చెక్ చేసుకున్నాను. సో అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే దీనివల్ల కొంచెం ప్రతిరోజు ఇంట్లో ఏదో ఒకటి చేసుకొని తినలేరు, బిజీగా వర్క్ లో ఉంటారు. కాబట్టి ఈ పర్టికులర్ బ్రాండ్ లో ఆర్డర్ చేస్తాం. ఎల్ఓ, ఇంకోటి మిల్లెట్ అమ్మ, మన అమ్మ ఏఎంఎంఏ, మిల్లెట్ అమ్మ. ఓకే, వీటిలో చూసుకొని మీరు ఏదైనా ఆర్డర్ చేసుకోండి. చూడండి, ఈ రెగ్యులర్ మన భుజియా అంటారు నమ్కీన్ లాగా. సో దీన్ని మనం, ఇది ప్రోటీనే, కాకపోతే దీన్ని మనం ఇంకా ఇది ఎక్కువ రాకుండా ఉండాలంటే చూసారు కదా, మంచిగా ఆనియన్స్, టొమాటోస్, కీరా వేసుకోవచ్చు, కొన్ని స్ప్రౌట్స్ వేసుకోవచ్చు. వేసుకొని కొంచెమే భుజియా కలుపుకోవాలి. అప్పుడు మీకు నోటికి కూడా కొంచెం టేస్ట్ ఉంటుంది, ఏదో ఉప్పు కారం తిన్న ఫీలింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం హెల్దీగా తిన్నట్టు ఉంటుంది. సో ఇందులో స్ప్రౌట్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో ప్రోటీన్ ఉన్నట్టు, అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఫైబర్ ఉన్నట్టు. ఓకే, సో మీకు టేస్ట్ వైజ్ గా కూడా అండ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఇది హై ప్రోటీన్ స్నాక్. సో రెగ్యులర్ కంప్లీట్ ఆ భుజియా తినకుండా ఇట్లా అన్ని కలుపుకొని తీసుకోండి. రస్క్ కూడా తింటాం కదా కామన్ గా టీతోని, అది కాకుండా ఈ రోస్టెడ్ పాపడ్. సో ఇది కంప్లీట్ దాల్ బేస్డ్ పాపడ్ అండి. మళ్ళీ మార్కెట్ లో మనకి రైస్ కి సంబంధించిన అప్పడాలు కూడా దొరుకుతాయి, అవి కాకుండా దాల్ బేస్డ్. లేకపోతే ఈ సమ్మర్ లో పప్పులతో వడియాలు, ఈవెన్ యూట్యూబ్ లో రెసిపీస్ ఉంటాయి, పప్పులతో వడియాలు ఎలా పెట్టుకోవచ్చు అని కంప్లీట్ గా హోమ్ ఇంట్లో చేసే వాళ్ళు ఉంటే సో అలా చేయించుకొని అలా తీసుకోవచ్చు. ఎప్పుడైనా ఫ్రైస్ తినాలనిపిస్తే ఊరికే సాలడ్స్ ఇవి తిని ఫ్రూట్స్ తిని బోర్ కొడితే ఇట్లాంటి ఆప్షన్స్ అనమాట. టోస్ట్ బ్రెడ్ అయితే ఇంకా కంప్లీట్ నో అండి. అది ఏ బ్రెడ్ అయినా బ్రౌన్ బ్రెడ్ అని రాస్తారు, మల్టీగ్రెయిన్ బ్రెడ్ అని రాస్తారు. సో ఏ బ్రెడ్ వాడినా బ్రెడ్ లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది, సేమ్ బిస్కెట్స్ లాగానే. సో దాని బదులు బేసన్ చీల, ఇది ఏం లేదు, మన శనగపిండి ఉంటుంది కదా, శనగపిండి మంచిగా నీట్ గా కలుపుకొని దానిలో ఉప్పు కారం వేసుకొని అన్ని వెజిటేబుల్స్, ఇంక ఇందులో ఓన్లీ కొత్తిమీర కనిపిస్తుంది, బట్ మీరు టొమాటో, ఆనియన్స్, కొందరైతే సోరకాయ తినగలిగే వాళ్ళంటే కొంచెం గ్రేట్ చేసుకొని అయినా డైరెక్ట్ ముక్కలు ముక్కలు తినలేకపోతే క్యారెట్, ఇలాంటి అన్ని గ్రేటింగ్ చేసుకొని మంచిగా దాంట్లో వేసుకొని ఒక దోశలాగా అలా వేసుకొని సాయంకాలం ఒకటి తిన్నా సరిపోతుంది. దానికి పెరుగు కాంబినేషన్ బాగుంటుంది, పెరుగు మళ్ళీ ప్రోటీనే కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, సో బ్రింగింగ్ టు యూ ఆల్ హేజిల్ ఫ్రీ ఈవినింగ్ స్నాక్స్. ఇప్పుడు నేను మీకు ఒక స్నాక్ రెసిపీస్ కొన్ని మనం ఇంట్లో చేసుకునేవి చూపిస్తాను. యాపిల్ విత్ పీనట్ బటర్. సో ఏం లేదు, మనం యాపిల్ ఎంత తినాలో తెలుసు, ఎక్కువ కాదు, మళ్ళీ మీడియం సైజ్ యాపిల్, లేదా పెద్దగా ఉంటే హాఫ్ యాపిల్. నో, డోంట్ రైట్ ఎనీథింగ్, పీపీటీలో ఏం రాయొద్దు ఎవరు. ఓకే, సో స్క్రీన్ ని టచ్ చేయకండి, జస్ట్ వాచ్ ది ప్రెజెంటేషన్. యాపిల్ ఉంది కదా, యాపిల్ పైన పీనట్ బటర్. సో పీనట్ బటర్ ఈజ్ ప్రోటీన్ రిచ్ బటర్. సో ఎప్పుడైనా బాగా ఆకలేస్తుంది అనుకోండి, ఒట్టి యాపిల్ తింటే కడుపు నిండినట్టు అనిపించదు, రైట్?
సో అప్పుడు కొంచెం దానిపై నుంచి పీనట్ బటర్ యాడ్ చేసుకున్నారు, అది కూడా అన్స్వీట్ అండ్ రకరకాల పీనట్ బటర్ దొరుకుతాయి. ఆర్గానిక్ అన్స్వీట్ అంటే దాని షుగరే ఉండదు. నిజం చెప్పాలంటే ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మామూలుగా పల్లీలు ఉంటాయి కదా రెగ్యులర్, అంటే ఎక్కువ చేసుకోకండి, జస్ట్ వారానికి సరిపడా కొన్ని పల్లీలు తీసుకొని వేయించేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకున్నారు అనుకోండి, పీనట్ బటర్ అయిపోతుంది. డౌట్ ఉంటే యూట్యూబ్ లో చూసుకోండి పీనట్ బటర్ ఎలా చేయాలని. ఎక్కువ రోజులు చేసుకోకండి, ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి ర్యాన్సిడ్ అయిపోతుంది. వారానికి సరిపడా ఇంత ఇంట్లోనే పీనట్ బటర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆపిల్ పైన ఇలా పూసుకొని తిన్నారు అనుకోండి, యూ ఫీల్ బెటర్. ఎప్పుడైనా ఒకసారి మీకు కూడా స్వీట్ క్రేవింగ్స్ వస్తాయి కదా, ఊరికే ఇవే తినకుండా ఫ్రూట్స్ లాంటివి తిందాము కొంచెం తీపిగా ఉండన్నప్పుడు ఈ ఆప్షన్ చూస్ చేసుకో. ఓకే. అండ్ సీడ్స్ క్రాకర్, ఇది చాలా బెనిఫిషియల్ అండి. మీకు ఐడియా ఉండే ఉంటుంది, సీడ్స్ హ్యాస్ గుడ్ ఫ్యాట్స్ అండ్ హార్మోనల్ బ్యాలెన్స్ కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సెసమీ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, అవిసె గింజలు, పంకిన్. షణ్ము ప్లీజ్ డోంట్ రైట్ ఎనీథింగ్ ఆన్ స్క్రీన్. అండ్ సన్ఫ్లవర్, పంకిన్, సెసేమ్, ఫ్లాక్స్ సీడ్స్, ఈ సీడ్స్ అన్నిటిని మీరు కొంచెం అట్లా డ్రై రోస్ట్ చేసేసేసి దాంట్లో సీలియం హస్క్, ఫైబర్ రిచ్, ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో వాళ్ళకి చెప్తాం యూజువల్ గా. సో ఫైబర్, సీలియం హస్క్ యాడ్ చేసేసి డ్రైడ్ రోజ్ మెరీ, ఇది మీ ఆప్షనల్. సో అలా దాన్ని పక్కన చల్లారు పెట్టుకొని సో ఈ సీలియం హస్క్ వేయడం వల్ల కొంచెం జెల్ లైక్ కన్సిస్టెన్సీ వస్తుంది, సీడ్స్ వల్ల కూడా వస్తుంది. సో దాన్ని ఒక డౌలా ప్రిపేర్ చేసుకొని దాన్ని బేకింగ్ చేసుకోవచ్చు. ప్రాక్టికల్ గా మేము చేసుకోలేము ఒక 1 hour వరకు 150 degrees లో పెడితే ఇట్లా చిన్నగా, ఏదో మనము మరి అప్పడాలంత కాదు కానీ ఇలా చిన్నగా చెకోడి అట్లా అనుకోవచ్చు, సేమ్ పిక్చర్ లో చూపించినట్టు మన చిక్కీ టైప్ లో చేసుకోవచ్చు. లేదు మేడం ఇదంతా కొంచెము కాంప్లికేటెడ్, మేము మరి ఇట్లా బేక్ చేసుకోలేము, ఓవెన్లు లేవు అట్లా ఏదన్నా అనుకుంటే మనం మామూలుగా డ్రై ఫ్రూట్స్ లడ్డు లా చేసుకుంటాం కదా, సో డ్రై ఫ్రూట్స్ లడ్డు లాగా కూడా చేసుకోవచ్చు. అలా ఇవన్నీ మిక్సీ పట్టేసి దాంట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి న్యాచురల్ గానే దాన్ని ఉండగట్టొచ్చు ఈజీగానే. సో చప్పగా తినలేమంటే దాన్ని కొంచెం లైట్ గా సివియా లాంటిది ఏమైనా వేసుకొని సీడ్ క్రాకర్ కూడా చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ కుకుంబర్ బోట్, ఇది ఏం లేదు వెజిటబుల్ సలాడే. ఇది కొంచెం ఫ్యాన్సీగా తీరాని ఇట్లా కట్ చేసి దాని మీద అన్ని వెజిటబుల్స్ వేసేసి కొంచెం పైన ప్రోటీన్ కోసం చీజ్ యాడ్ చేసి అండర్ 10 minutes స్నాక్ ఈజ్ రెడీ. సో దానిపైన మీరు టొమాటోస్, క్యాప్సికమ్, పీనట్స్, zucchini ఇట్లాంటివన్నీ వేసుకొని తీసుకోవచ్చు. మీ మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్, బ్రాకలీ వేసుకోండి, అదే వేసుకోండి, ఆలివ్దే వేసుకోండి, అంటే అన్ని అందరికీ దొరకకపోవచ్చు మనం ఉన్న ప్లేసెస్ బట్టి కూడా. ఇట్స్ కైండ్ ఆఫ్ వెజిటబుల్ సాలడ్. ఎప్పుడైనా ఒకసారి ఫ్యాన్సీగా తినాలనిపిస్తుంది అప్పుడు ఇలా మీరే చేసుకొని దానిపైన కావాలంటే కొంచెం పెప్పరు, చిల్లీ పౌడరు అట్లాంటిది కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. చెనా చాట్, ఇది మన మోస్ట్ ఫేవరెట్ చాట్. సింపుల్ గా చెప్పాలంటే మన ప్రసాదాలు, శనగలు ఏం లేదు, మనము వినాయకుడు ఇప్పుడు పెడతాం కదా దేవుళ్ళకి. సో మంచిగా శనగలు ముందు రోజే నానబెట్టేసుకొని పొద్దున బాయిల్ చేసుకుంటే అది మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా ఆ ప్రోటీన్ సోర్స్ గా పనిచేస్తుంది. ఈవినింగ్ కూడా అవే శనగలు తీసేసుకొని దాంట్లో కావాలంటే కొంచెం చీజ్, అన్ని వెజిటేబుల్స్, ఓకే, లెమన్ యాడ్ చేసుకున్న వాళ్ళు లెమన్ యాడ్ చేసేసుకోవచ్చు. లేదు అంటే పోపు వేసేసుకోవచ్చు హ్యాపీగా. శనగల్ని పోపు వేసుకోవాలి, ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని పోపు వేసుకొని చాట్లా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. మంచిగా వేడి చేసి టాస్ చేసి తీసేసుకోవచ్చు. ఈజీగా ఏంటంటే మనం పోపు వేసుకొని వినాయకులప్పుడు ప్రసాదం తింటాం కదా అలా తీసుకోండి. కాకపోతే ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకోవాలి, అప్పుడు ఏంటంటే వెజిటేబుల్స్ అసలు ఏము. సో దీంట్లో అన్ని వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి, శనగలు కూడా అంతే ఉండాలి. ఈజీ చాట్ అండ్ హెల్దీ, అన్ని రకాలే వాడచ్చు. బ్రౌనీ ఉంటాయి కదా, బ్రౌనీ, తెల్ల శనగలు, చిన్నవి, అన్ని రకాల శనగలు వాడచ్చు. ఈవెన్ రాజ్మాతోని కూడా చేసుకోవచ్చు. ఓకే. పీనట్ లడ్డు, ఇది మన మోస్ట్ ఫేవరెట్ లడ్డు, మనం మామూలుగా చేసుకుంటాం కూడా. ఎలా చేయాలంటే ఫస్ట్ పీనట్స్ ని రోస్ట్ చేయాలి మీడియం ఫ్లేమ్ లో, కొంచెం వేయించి చల్లారాక యాడ్ చాప్ నట్స్ ఆర్ సీడ్స్. సో మనం ఇంకేదైనా సీడ్స్, పంకిన్ సీడ్స్ అట్లాంటి సీడ్స్ కూడా హెల్దీ సీడ్స్ యాడ్ చేసి థిక్ పేస్ట్ లాగా చేసుకొని బౌల్ లాగా చేసుకోవాలి ఉండబెట్టడానికి. కొంచెం తీయగుంటే బాగుంటుంది అంటే నేను చెప్పాను కదా అదే స్వీట్నర్స్ కొంచెం లైట్ గా వేసేసుకొని తీసుకోవచ్చు. ఫ్లేవర్ కూడా కొంచెం కార్డమను, ఇలాచి పొడి వేయడం వల్ల ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇలాంటి ఏంటంటే ఎక్కువ చేసుకోకండి, వారానికి సరిపడా చేసుకోండి. అంటే ఒక 7-8 లడ్డూలు మీ వరకే చేసుకుంటే మళ్ళీ వాసన పట్టకుండా ఉంటుంది, ఫ్రెష్ గా చేసుకోవచ్చు. ఏదన్నా ఒకే తింటే కూడా బోర్ కొడుతుంది. సో కొన్ని పీనట్స్, కొన్ని ఆల్మండ్స్ వాడి కూడా చేయొచ్చు టేస్ట్ కోసం.
బట్ చూసుకోవాలి మళ్ళీ మీ ట్రైగ్లిజరైడ్స్ లేకపోతే మీ కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉంటే దాన్ని బట్టి ఒక హాఫ్ లడ్డు తీసుకోవడము అట్లా చేయాలి. అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. సో మన కొలెస్ట్రాల్స్ కూడా చూసుకోవాలి కాబట్టి దాన్ని బట్టి చిన్న సైజు లడ్డు, పెద్ద సైజు లడ్డు, మీడియం సైజు లడ్డు తీసుకోవాలి. మసాలా ఫాక్స్ నట్స్, సో ఇదేంటంటే మకానా అంటారు కదా, అదే అనమాట. సో కొంచెం గీ వేసి ప్యాన్ వేడి చేసి మకానా వేసి కొంచెం క్రంచీగా చేసుకొని దాంట్లో సాల్ట్, పెప్పర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసి రోస్ట్ చేసుకోవడం. దీంట్లో కూడా మనం ఎక్కువ వెజిటబుల్స్, కాజు ఎక్కువగా నేనేం రికమెండ్ చేయను, ఎందుకంటే కాజులు వేసుకోవడం వల్ల మన ఫ్యాట్స్ పెరుగుతాయి. ఒకటి రెండు మీ టేస్ట్ కోసం అందులో పౌడర్ చేసి వేసుకుంటారు, వేసుకోండి. కానీ సో ఈ వట్టి మకానానే సేమ్ మనం శనగల చాట్ ఎట్లా చేసుకుంటామో అట్లాగే ఎక్కువ వెజిటబుల్స్, కీరా, టొమాటో, క్యారెట్, ఏదైనా వట్టిగా వెజిటబుల్స్ తినబుద్ధి కాకపోతే మకానా, చెనా ఇలాంటి పక్కన పెట్టుకొని అవి ఒక స్పూను, ఈ వెజిటబుల్స్ ఒక స్పూన్ వేసుకుంటే మీకు బౌల్ న్యూట్రియం డెన్స్ గా ఉంటుంది. మీకు ఆకలి కూడా అంటే కడుపు నిండుతుంది బేసిక్ గా. ఫింగర్ వెజిటబుల్స్ ఇది ఏం లేదు, క్యారెట్ ని కొంచెం స్లైస్ పొడువుగా పొట్టు తీసుకొని పొడువుగా స్లైసెస్ లాగా చేసుకొని దానికి పైన కొంచెం నువ్వులు, పెప్పర్ అట్లా వేసేసుకొని తీసుకోండి. సింపుల్ ఏంటంటే బేకింగ్ చేసుకునే వాళ్ళు వీటిని బేక్ కూడా చేసుకోవచ్చు. లేదు మేడం మా దగ్గర బేకింగ్ లేదు అంటే కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని ఈ కూరగాయలన్నీ వేసుకొని, ఇది ఇంకొక సలాడ్ రెసిపీ చెప్తున్నాను. కొద్దిగా ఆలివ్ ఆయిల్ ప్యాన్ లో వేసుకొని అన్ని కూరగాయలు మీరు ఏదైతే తింటారో ఈవెన్ క్యాబేజ్, కాలీఫ్లవర్ అట్లాంటివి కూడా వేసేసుకొని క్యారెట్ కొంచెం లైట్ గా టాస్ చేసేసేసి సాటింగ్ లాగా చేసేసి మీ కారం ఎంత తింటారో అట్లా కారం, ఉప్పు, పెప్పర్ ఏదో ఒకటి యాడ్ చేసుకొని, లేదు మేడం కారం కొందరైతే దానికి పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనము పెరుగు పచ్చడి చేసుకుంటాం కదా అప్పుడప్పుడు స్నాక్ లో, పెరుగు పచ్చడి పెరుగులో పోపు వేసుకొని ఇవన్నీ వెజిటేబుల్స్ వేసుకొని అట్లా కూడా తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో లెట్స్ మేక్ ఏ హెల్దియర్ స్నాక్ టుగెదర్. సో టేక్అవేస్ ఏంటంటే, సో స్నాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బ్యాలెన్స్ అనేది చేయలేదు అనుకోండి, మనము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రాత్రి ఫాలో ఇదంతా వేస్ట్ అయిపోతుంది. సో ఈ స్నాక్స్ కూడా హెల్దీ, ఈవెన్ మిడ్ మార్నింగ్ స్నాక్ అయినా కూడా, మిడ్ మార్నింగ్ కూడా యూజువల్ గా ఫ్రూట్ విత్ నట్స్ సజెస్ట్ చేస్తారు. ఒకటి అదే తినాలి. ఎక్కువ తీసుకున్నారు అనుకోండి ఫ్రీ లంచ్ వాల్యూ పెరుగుతుంది. ఫ్రీ లంచ్ వాల్యూ పెరగడం వల్ల మీరు తర్వాత వాకింగ్ చేసినా, నైట్రిక్ ఆక్సైడ్ డంప్ చేసినా, ఏం చేసినా కూడా మళ్ళీ పోస్ట్ లంచ్ వాల్యూస్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో ఎనీ స్నాక్ వెదర్ ఇట్స్ మార్నింగ్ స్నాక్ ఆర్ ఈవినింగ్ స్నాక్, బెడ్ టైమ్ స్నాక్ కొంచెం అట్లా కూడా తీసుకుంటారు షుగర్స్ డౌన్ అయితే. సో ఏదైనా కూడా మళ్ళీ వెజిటేబుల్స్, ప్రోటీన్ ఇవి మైండ్ లో పెట్టుకొని తీసుకోవాలి. హెల్దీ ఫ్యాట్స్, పీనట్ బటర్ చెప్పాను అది ఫ్యాటే కానీ హెల్దీ ఫ్యాట్, అది కూడా ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అంతే తీసుకోవాలి. నో వెంకట గారు ఏమి స్క్రీన్ టచ్ చేయకండి, కొంత డిస్టర్బెన్స్ అవుతుంది, డోంట్ డూ ఇట్. సో కరెక్ట్ గా స్నాక్స్ తీసుకుంటే మనకి న్యూట్రిషనల్ గా కూడా బూస్ట్ ఉంటుంది బాడీకి. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మీల్ పైన మీ షుగర్స్ అనేవి ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఫ్రూట్స్ అడిషనలీ ఇంక్లూడింగ్ fruits, vegetables, whole grains and healthy fats is necessary. So we have to make it into simple అండి అంతే. ప్రభాకర్ సుంకు గారు ఒక్క నిమిషం అండి, ఇది ఒకటి చెప్పేసి అయిపోతుంది. ఐ కమ్ టు క్వశ్చన్స్ అండి. ప్రభాకర్ గారు ఒకటే నిమిషము. సో సో మనం ఏంటంటే ఆల్మోస్ట్ డన్ విత్ ద సెషన్ అండి. నేను నెక్స్ట్ క్వశ్చన్స్ తీసుకుంటాను, ఇది ఒకటి చూడండి. సో షుగర్ ఫిట్ లో ఏంటంటే షుగర్ ఫిట్ సోషల్ స్టార్ ఛాలెంజ్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నామండి 9th నుంచి 28th డిసెంబర్ వరకు. సో మొదట్లో చెప్పాను కదా కమ్యూనిటీ గ్రూప్ ఉంది కదా, మన కమ్యూనిటీ గ్రూప్ లో యాక్టివ్గా ఉండండి. మీరు మీ మీల్ ప్లేట్ పిక్చర్స్, షుగర్ లాగింగ్స్, వెయిట్ లాగింగ్స్ ఏదైతే మీరు రెగ్యులర్ గా మీరు కోచ్ కి పెడతారో అవి ఇందులో కూడా పెట్టండి. ఈ 9th నుంచి 28th వరకు మీ మీల్ ఫొటోస్ అన్ని పెట్టారు అనుకోండి, మీరు ఎంత యాక్టివ్గా ఉండి ఎంతమంది ఎక్కువ మెసేజెస్ ఎవరి దగ్గర నుంచి వస్తాయో టాప్ 10 మెంబర్స్ కి ఖచ్చితంగా మీకు గిఫ్ట్ హ్యాంబర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చిన వాళ్ళకైతే ఫ్రీగా సిజిఎం కూడా ఇస్తారు. ఓకే, అందరికి టాప్ 10 వచ్చిన వాళ్ళకి. సో మనం ఇప్పుడే సెషన్ చేసుకున్నాం, ఇంకా 2 రోజులే ఉంది కాబట్టి మీరు అందరు చాలా యాక్టివ్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఉంటారు కూడా. ఏముంది ఎట్లాగూ మనం ఫోన్ చూస్తూ ఉంటాము, యూట్యూబ్లు, ఫేస్బుక్లు అవి అందరూ చూస్తారు, రైట్? ఇవాళ రేపు మీ ఏజ్ వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు యాక్చువల్గా. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఫోన్ ఓపెన్ చేసి మనం స్టేటస్ చూసుకోవడము, వాట్సాప్ లో దేవుళ్ళ పెట్టడము ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి. అదే ప్లేస్ లో షుగర్ ఫిట్ ట్యాబ్ రోజు 10 నిమిషాలు ఓపెన్ చేసి పొద్దున్న సాయంత్రం తిన్న మధ్యాహ్నం తిన్న అన్ని అప్డేట్ చేసుకుంటూ మీ షుగర్ వాల్యూస్, వెయిట్ అప్డేట్స్, ఇంకా రకరకాల క్వశ్చన్లు వేరే క్లయింట్స్ వేరే అంటే మీకు సంబంధం లేని క్లయింట్స్ కూడా అడగొచ్చు. యు బీ యాక్టివ్.
సింపుల్. ఇది ఎందుకంటే మీరు ఎంత యాక్టివ్ ఉంటే దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్ గా మీ రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ని కూడా మీరు మంచిగా ఫాలో అవుతారు అనేది ఇది ఒక ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్ కోసం అండి, అంతే. ఎస్, ఇప్పుడు క్వశ్చన్స్ ఫస్ట్ ప్రభాకర్ గారు. నేహా, ఐఎమ్ డన్ విత్ దిస్, కెన్ వి అన్మ్యూట్ దెమ్? No, Hema, they can write down their questions in the chat and we will take it one by one. It's very difficult to answer everyone, and if everyone, talks at same time, it's quite ఓకే difficult to. ఓకే, ప్రభాకర్ గారు చాట్ లో రాస్తారా? ఓకే, లెట్ మీ చెక్ ద చాట్. రవ్ ప్రభాకర్ గారు మీరు చాట్ లో రాయండి వాట్ ఈజ్ యువర్ డౌట్ అనేది. ఫస్ట్ అడ్వైస్ ఆన్ లోవరింగ్ కొలెస్ట్రాల్. కిషోర్ గారు, కొలెస్ట్రాల్ లో అవ్వాలంటే ఆటోమేటిక్ గా మీరు వెజిటేబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకొని, ప్రోటీన్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకొని, ఎక్సర్సైజెస్, ప్రాపర్ స్ట్రెస్ మేనేజ్మెంట్, నిద్ర, ఇవన్నీ కోచ్ ఏదైతే చెప్తుందో అవన్నీ ఫాలో అయ్యారంటే డెఫినెట్ గా కొలెస్ట్రాల్స్ కంట్రోల్ అవుతాయి. ఎందుకంటే మనం ఇక్కడ కీటో డైట్ ఇవ్వట్లేదు, కార్బోహైడ్రేట్ ఇస్తున్నాము, ప్రోటీన్ ఇస్తున్నాము. ఎంత మోతాదులో తిన్నామో అంత చూసుకొని తిన్నారంటే ఈవెన్ స్నాక్స్ కూడా డెఫినెట్ గా కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. యా, వీ కెన్ షేర్ దిస్ పీపీటీ. కేకే గారు పీపీటీ పంపిస్తాం, నో ప్రాబ్లం. రవ్వ వద్దండి, ఆ ఎవరు ఐఫోన్ నుంచి పంపించారు. రవ్వ అంటే కార్బోహైడ్రేటే. ఓకే, అగైన్ పప్పుకు సంబంధించిన ఏం చేసుకున్నా ఓకే, రవ్వ లడ్డూలు వద్దు. నో సీజిఎం మ్యామ్. సీజిఎం మీరు యాప్ లో క్వశ్చన్ చేయండి, మీకు క్వెరీ సెక్షన్ ఉంటుంది అక్కడ. మేడం వెయిట్ గెయిన్ కావాలంటే ఏం చేయాలి? షుగర్ పేరెంట్స్ అందరూ బక్కగా ఏమి ఉండరు, అడగండి మీ ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు మెసేజ్ పెట్టండి. అందరూ ఓవర్ వెయిట్ వల్ల కూడా ఎక్కువ వరకు ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకే ఈ పొట్ట ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ విజరల్ ఫ్యాట్ అంతా ఉంటది. సో వాళ్ళకి ఎక్కువ డయాబెటీస్ వస్తుంది. బట్ వెయిట్ గెయిన్ అవ్వాలంటే ప్రోటీన్ ప్రోటీన్ ప్రోటీన్. సో ప్రతి మీల్లో ప్రోటీన్ ఎక్కువగా, పప్పు కానీ, స్ప్రౌట్స్ కానీ, లెగ్యూమ్స్ అంటాం అంటే శనగలు, అలసందలు ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. ఎక్సర్సైజెస్ చేయడం వల్ల డెఫినెట్ గా యూ కెన్ గెయిన్ యువర్ వెయిట్ అండి, నో ప్రాబ్లం. సీజిఎం ఇన్స్టాల్ చేసాము బట్ స్కానింగ్ చేయడం ఎలానో అర్థం కావట్లేదు మేడం. మీ కోచ్ ఉన్నారు కదా పార్దు గారు, కోచ్ అడగండి ఫోన్ లో, ఎన్ఎఫ్సి లేకపోతే మీకు హెల్ప్ అవుతుంది. సీజిఎం రాలేదు శేషయ్య గారు, వస్తుంది మేడం గారు. టిఫిన్ భోజనం తర్వాత షుగర్ ఎక్కువగా వస్తున్నది, నేను వాకింగ్ ఎక్కువగా చేస్తాను. మీ భోజనంలోనే ప్రాబ్లం ఉంది అయితే. కేవీఆర్ ప్రసాద్ గారు, భోజనంలో ప్రాబ్లం ఉంది. తక్కువ రైస్, తక్కువ దోశలు, తక్కువ ఇడ్లీలు తీసుకోవాలి, ఎక్కువ చట్నీ సాంబార్ తీసుకోవాలి. కాశీ గారు, టూ మచ్ హ్యావింగ్ ప్రోటీన్ ఇస్, అంటే ఎక్కువ ఎంత తినాలో అంత తినాలి. అన్లెస్ అండ్ అంటిల్ మన క్రియాటినిన్ వాల్యూస్ ఇవన్నీ ఎక్కువ ఉంటే తప్ప, ఈ యూరిక్ యాసిడ్ ఉంటే తప్ప పెద్ద ప్రాబ్లం ఏమి అవ్వదండి, నో ప్రాబ్లం. మీ వాల్యూస్ మీ మెడికల్ గా ల్యాబ్ రిపోర్ట్స్ లో ఏమన్నా అటు ఇటుగా అబ్నార్మల్ గా ఉంటే ప్రాబ్లం తప్ప, లేకపోతే డెఫినెట్ గా దెర్ ఇస్ నో ప్రాబ్లం. ప్లీజ్ ఇంక్రీజ్ వాల్యూమ్. ఓకే, వినిపించట్లేదా? గట్టిగానే చెప్తున్నాను. ఓకే అండి, ఫస్ట్ వెబినార్ నాకు హెచ్బిఎన్సి 10.5 ఉంది. ఓకే మందీప్ గారు, కోచ్ తో మాట్లాడండి మీరు. ఒక్క నిమిషం, యా. సో 10.5 ఉంటే స్లోగా మీకు టార్గెట్స్ ఇస్తారు కదా మీ కోచ్. సో నెక్స్ట్ 3 months కి 7, 7.5 అట్లా. ఇట్స్ ప్రాసెస్ అండి, ఒకేసారి తగ్గదు. డెఫినెట్ గా డైట్, ఫిట్నెస్, స్లీప్, మెడిటేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అన్ని చేస్తే డెఫినెట్ గా కంట్రోల్ అవుతుంది. పీనట్ విత్ డ్రై ఫ్రూట్, ఎస్ అండి డెఫినెట్ గా. బట్ పీనట్, డ్రై ఫ్రూట్ అన్ని ఫ్యాట్స్ కిందకే వస్తాయి కాబట్టి వెజిటేబుల్ విత్ పీనట్, లేదా వెజిటేబుల్ విత్ డ్రై ఫ్రూట్, లేదా ఒక ఫ్రూట్ విత్ డ్రై ఫ్రూట్ తీసుకోవాలి. షుగర్లెస్ టీ తాగొచ్చండి, బట్ పాలు లేకపోతే అయితే 4-5 సార్లు తాగొచ్చు, బ్లాక్ టీ లాగా. షుగర్లెస్ టీ తాగితే అది మీ లెవెల్స్ ని బట్టి కోచ్ మాట్లాడి చేస్తారు. ఈటింగ్ రా రైస్ అంటే నాకు అర్థం కాలేదు, అంటే బియ్యమా? షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటున్నారు. డెఫినెట్ గా రైస్ కార్బోహైడ్రేట్ ఇంక్రీజ్ అవుతుంది. లాంగ్వేజ్ ప్రాబ్లమ్. నిఖిల్, యూ హ్యావ్ వన్ మోర్ సెషన్ హిందీ, कल और एक सेशन है జాయిన్ దట్. మెల్లిమెల్లిగా పెట్టండి, ఒక్క నిమిషం. షుగర్ 200 ఉంది, అది మీ కోచ్ చెప్తారు శేషయ్య గారు. వెయిట్ లాస్ కావడం లేదు, ఇఫ్ యూ ఫాలో డైట్, ఎక్సర్సైజ్ అండ్ ఎవ్రీథింగ్ వెయిట్ లాస్ అవుతారు. బ్రౌన్ రైస్ వాడచ్చు. ఫాస్టింగ్ షుగర్ కంట్రోల్ అవ్వాలంటే ఎర్లీగా డిన్నర్ చేయండి మధు గారు.
కెన్ వీ హ్యావ్ షీట్ ఫర్ డైట్? ఎస్ ఎస్. ఉదయం వాకింగ్ చేసిన తర్వాత CGM రీడింగ్ ఎక్కువ అవుతుంది, ఫాస్టింగ్. అప్పుడు మీరు ప్రీ వర్కౌట్ మీల్ తీసుకోవాలి కొండలరావు గారు. కొన్ని ఆల్మండ్స్ తీసుకొని వెళ్ళండి. ఓకే, ఒక 5 ఆల్మండ్స్ విత్ యాపిల్ తీసుకొని వాకింగ్కి వెళ్ళండి. పొద్దున్న లేచాక అవి తినేసి వెళ్ళాలి. లేదా కొంచెం ఇంతే, ఒక స్పూన్ అంత ఓట్స్ విత్ అగైన్ సమ్ ఫ్రూట్. నిఖిల్ యూర్ ఫ్రమ్ పంజాబ్. వెయిట్, నా ఫస్ట్ కన్సల్టేషన్ 11 డిసెంబర్. అప్పటి వరకు నాకు కొన్ని ఫుడ్. డెఫినెట్ గా మీకు కోచ్ ఉంటారండి, రెగ్యులర్ గా కాంటాక్ట్ లోకి వస్తారు. నో ప్రాబ్లం. వెరీ గుడ్ అండి. ఫాస్టింగ్ 92 శ్రీనివాస్ గారు, గుడ్ జాబ్. 100 కన్నా తక్కువ ఉంటే గుడ్ డే. పప్పులు తింటే గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. అప్పుడు దాన్ని అప్పుడు వాటిని ఉడకబెట్టుకొని కొంచెం పప్పుల క్వాంటిటీ తగ్గించుకొని, ఒకవేళ నాన్ వెజిటేరియన్ ఒక పన్నీర్ క్వాంటిటీ పెంచుకోండి. నాన్ వెజ్ అయితే ఎగ్ అట్లా తీసుకోండి. ప్రోటీన్, కార్బోహైడ్రేట్. ఓకే, 25% ప్రోటీన్, 25% కార్బ్, 50% వెజిటబుల్స్. ఇఫ్ యూ స్పీక్ విత్ ద కోచ్, మీరు కోచ్ తో మాట్లాడితే మీ రెగ్యులర్ సెషన్ లో మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఎస్, గీ తీసుకోవచ్చు, బట్ ఆర్గానిక్ దేశీ గీ ఒకటే టీ స్పూన్ తీసుకోవాలి అంతే, ఎక్కువ తీసుకోవద్దు. పల్లీలు తినొచ్చు, కానీ ఒక 2 స్పూన్స్ పల్లీలు తినాలి. దాంట్లో వెజిటబుల్స్ ఎక్కువ వేసుకోవాలి. మంచిగా రోస్ట్ చేసుకొని దానిలో కీరా, క్యారెట్ అవన్నీ ఎక్కువ వేసుకొని తీసుకోవాలి, లేకపోతే ఫ్యాట్స్ పెరుగుతాయి కాబట్టి. కౌగి, ఎస్ కౌగి షణ్ముఖ్. బటర్ మిల్క్ ఈజ్ బెటర్, కర్డ్ ఈజ్ ఆల్సో ఓకే, బట్ బటర్ మిల్క్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఐఎమ్ నాట్ గెటింగ్ స్లీప్, వాట్ షల్ ఐ డూ? స్లీప్ రొటీన్ సెట్ చేసుకోవాలి పాస్టర్. సో స్లీప్ రొటీన్. కీరాయి కొట్టు. పొరియల్ అంటే ఏం? పొరియల్ అంటే ఫ్రై అండి. కీరాయి అంటే కుకుంబర్. తమిళ్, మీరు తెలుగులో అడగండి, కోచ్ని అడగండి విజయలక్ష్మి గారు. నో, బ్రౌన్ రైస్ డజంట్ ఇంక్రీజ్, బట్ క్వాంటిటీ షుడ్ టేక్ కేర్. రాహుల్ గారు, క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నారో అది ఇంపార్టెంట్. దురద ఎక్కువ అవుతుందంటే నరసింహ గారు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. కౌగి, దేశీ కౌ. 50 గ్రామ్స్ తీసుకోండి కార్బోహైడ్రేట్. యాప్ లో మనకి వర్కౌట్ ఇచ్చారు కదా, అవి ఎవరు ఎలా చేయాలి? మీరు రెగ్యులర్ గా లైవ్ సెషన్స్ జాయిన్ అవుతూ ఉండండి, మీకు అర్థం అవుతుంది. ఫస్ట్ జాయిన్ అవ్వండి, వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా చేయాలో. రేగు పనులు వద్దండి. టూర్ లో ఉన్నప్పుడు ఇన్సులిన్ పేషెంట్స్ డైట్స్ ఎలా తీసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కీరాలు, క్యారెట్లు, ఈ జామకాయలు ఇట్లాంటివి క్యారీ చేయాలి. గ్లూకోమీటర్ క్యారీ చేయాలి. ఇప్పటిదాకా చెప్పాను కదా, హెల్దీ స్నాక్స్, పల్లీలు ఇలాంటివి. ఇంకా అప్పుడు తప్పదు, ఎక్కడైనా వైట్ రైస్ తీసుకోవాల్సి వస్తుంటే తీసుకోవాలి. బట్ మనం పెరగన్నాక ఎంత తింటాము? 2 to 3 స్పూన్స్ అంతే అన్నం తీసుకోవాలి. ఎక్కువ కూర సెలెక్ట్ చేసుకోవాలి ఆ మీల్స్ లో, ఎక్కువ కర్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా తప్పదు, కొంచెం అటు ఇటు ఎలాగూ అవుతుంది. బట్ మీరు రైస్ కుక్కర్ తీసుకెళ్ళగలుగుతానంటే కొంచెం రైస్ కుక్కర్, బ్రౌన్ రైస్ తీసుకెళ్ళి అదే 2 పూట్లు తిని పొద్దున బ్రేక్ఫాస్ట్ కి ఒక ఇడ్లీ తినేసి ఎక్కువ సాంబార్ తినాలి. దాని తర్వాత 2 గంటలకు గంటకు ఆకలిస్తే మళ్ళీ ఒక జామకాయనో బత్తాయో అట్లాంటివి తీసుకోవాలి. సో ఇది మీ ఎఫర్ట్స్ అంతే. రైస్ ఎంత తినాలి? 50 గ్రామ్స్ అండి అంతే పర్ మీల్. దానికి ఎక్కువ కూరగాయలు, ఎక్కువ ప్రోటీన్ ఉండాలి. అండ్ బటర్ మిల్క్ ఎప్పుడైనా తీసుకోవచ్చండి, బటర్ మిల్క్ నో ప్రాబ్లం. If your tummy is not feeling full, Kishore garu, you have to include lots of protein in your diet. Either dal or sambar or egg. Okay, you want me to talk to you in English? So, Archana, this is not an English session basically. So that is the reason I'm communicating. You have one more session tomorrow and we will conduct this snack session in English also. I took your feedback. Definitely I'm going to conduct. Orange తినొచ్చు, ఆరెంజ్ డెఫినెట్ గా తీసుకోవచ్చు. అది కూడా తీయని ఆరెంజ్ కాకుండా చూసుకోండి. దాని తర్వాత నట్స్ తీసుకోండి. ఎస్, బటర్ మిల్క్ యూ కెన్ హ్యావ్ ఫర్ లంచ్. సాంబార్ తింటే, సాంబార్లో మీరు షుగర్ కానీ బెల్లం కానీ వేసుకుంటున్నారేమో చూసుకోండి. జొన్న జావా కన్నా జొన్న దోశ తీసుకొని ఎక్కువ కూర తీసుకొని చట్నీ తీసుకోండి. నాన్ వెజ్ ఆర్ వైన్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? నాన్ వెజ్ రెగ్యులర్ గా తీసుకున్న ప్రాబ్లం లేదు, బట్ ఎంత మోతాదులో ఒక 2-3 పీసెస్ లంచ్ కి, 2-3 పీసెస్ డిన్నర్ కి తీసుకోవాలి. అండ్ ఇంకోటి, హోటల్స్ లో మేడం, హోటల్స్ లో కూడా మీకు అన్నీ ఉంటాయి కదా, దోశ, ఇడ్లీ అన్ని ఆప్షన్స్. అరటిపండు బిగ్ నో. జొన్న హోటల్స్ లో కూడా మీరు సేమ్ పూరీలు 4-5 తినే బదులు ఒక పూరి తినాలి. దానికి ఏదైనా కర్రీ ఇస్తారు, బఠానీల కర్రీ, అందులో ఆలు పక్కన పెట్టేసి ఉట్టి బఠానీలు తినాలి. ఓకే, హోటల్ అంటున్నారు కాబట్టి అన్ని అవైలబుల్ గానే ఉంటాయి, సలాడ్స్ అవి ఇవి.
లేదంటే బయట నుంచి కీరా కొనుక్కొచ్చుకొని మీరు పొట్టు తీసుకొని కీరానే తినేసేయాలి. కట్ చేసుకునే ఆప్షన్ లేకపోతే పట్టుకొని 2-3 కీరాలు తింటే మీకు ఆకలి అవ్వదు. జొన్న రొట్టె ఇస్ ఫైన్, బట్ దానికి పప్పు కర్రీ విత్ ఎలాంగ్ వెజిటేబుల్ కర్రీ ఉండాలి. పొద్దున్న వెజిటేబుల్ కర్రీ చేసుకోలేమంటే సలాడ్ తినొచ్చు. స్వీట్ తినొచ్చా శేషయ్య గారు? డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రామ్ లో ఉండి స్వీట్లు తినొచ్చా అని క్వశ్చన్ చేశారు. నో, నో, బిగ్ నో. తీసుకోవాలనుకుంటే కొంచెం ఏంది పీనట్, ఇంతకు ముందు చెప్పాను కదా, ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వేసుకొని పల్లీలు వేయించుకొని ఉండగట్టుకున్నాను, అది ఎప్పుడైనా తినవచ్చు. మీకు మీ హెచ్బిఏవన్సీ 5.4, 5.5 కన్నా తక్కువ అయితే అప్పుడు ఎప్పుడైనా ఒకసారి బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోండి. మటన్ 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 షుగర్ స్పైక్ ఎక్కువ ఏం చేయదు, కానీ కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నో రెడ్ మీట్. గట్కన మక్క గట్కన, అది మ్యాగీ గడ్క అని రాస్తారు. మక్క గట్క వద్దండి, మక్కలు కూడా ఆ దుంపలు నో, మక్కలు నో. మక్కలు కూడా కార్బోహైడ్రేటే. మక్కలు వద్దు, దుంపలు వద్దు, అరటి పండు వద్దు. షుగర్ ఫ్రీ, ఇప్పుడే చెప్పాను కదా కాశీ గారు, బిస్కెట్ అంటేనే షుగర్ ఉంటది బయట దొరికే వాటిలలో. లో ఎల్వో అనే బ్రాండ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఎల్వో బ్రాండ్ లో ఆర్డర్ పెట్టుకోండి. ఈ సెషన్ అంతా ఈయన ఏదో అంటారు కదా సామెత, అది గుర్తు రావట్లేదు. సో రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టు ఉంది మీది. మొత్తం చెప్పాను బిస్కెట్లలో ఏమేమి ఉంటాయో, మేరీ గోల్డ్, న్యూట్రీ చాయిస్, ఆ బిస్కెట్లు వద్దు, ఎల్వో. ఓట్స్ భాస్కర్ గారు, ఓట్స్ ఈజ్ ఓకే, బట్ సేమ్ అది కూడా కార్బోహైడ్రేట్, కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో మనం అన్నం ఎట్లా కన్సిడర్ చేస్తామో ఓట్స్ కూడా అంతే కన్సిడర్ చేస్తాము. ఆ ఓట్స్ అనేది కొంచెం తక్కువ తీసుకుంటే బెటర్. క్రియాటినిన్ కిషోర్, ఇఫ్ ఇట్ ఈస్ 1.35, ఇట్స్ లిటిల్ బిట్ ఆన్ హైయర్ అండ్. ప్రోటీన్ తక్కువ తీసుకోవాలి, ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోవాలి అప్పుడు. పెసరట్టు 3 టైమ్స్ బ్రేక్ఫాస్ట్ వెరీ గుడ్, శుభ్రంగా తీసుకోవచ్చు. కానీ ఆ పెసరట్లో బియ్యం వేయకుండా చేసుకోండి, అది కూడా ఉంది. పెసరట్లో గుప్పెడు బియ్యం వేసి చేసుకున్నామండి క్రిస్పీగా రావడానికి అంటారు, నో. మొత్తం పెసర్లతోనే చేసుకోండి, 3 పూట్ల తినండి. కాకపోతే ఎక్కువ వెజిటబుల్ తీసుకోండి, నో ప్రాబ్లం. నైట్ డిన్నర్ లో కార్బ్ తీసుకోకపోతే నిద్ర రావడం లేదు. ఎందుకండి? అది మీ సైకలాజికల్ ఫీలింగ్ అంతే. ఫస్ట్ ఇంత కప్పు వెజిటబుల్స్ తినండి, ఇంత పప్పు ఎగ్గో తినండి, చికెన్ అయినా పర్లేదు డిన్నర్ లో అయినా తీసుకోండి. తర్వాత మీకు ఆకలి వేస్తుందా చూడండి. నిద్ర రాకపోతే రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాసు బటర్ మిల్క్ లో ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకొని తీసేసుకోవచ్చు. ఓకే. మా ఊరు జగిత్యాల. జగిత్యాల, అత్తయ్య వాళ్ళది కరీంనగర్. దేశీ కార్న్, ఏ కార్న్ అయినా కార్బోహైడ్రేటే అండి. స్వీట్ కార్న్, ఏ కార్న్ అయినా కార్బోహైడ్రేట్. ఎస్, లో సోడియం సాల్ట్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఈ జై తెలంగాణ కిషోర్ గారు, జై జై తెలంగాణ. మీరు కూడా కరీంనగరా, నైస్ నైస్. స్నాక్స్ కి బిస్కెట్, సత్యనారాయణ గారు తీసుకోవచ్చు, ఎల్వో బిస్కెట్స్ తీసుకోవచ్చు. ఎక్కువ వరకు నేనైతే వద్దనే చెప్తాను. ఇంట్లో ఏమన్నా ఇప్పుడు మనం మురుకులు అట్లాంటి జనరల్ గా ఎక్కువ చేసుకుంటాం కదా, జంతికలు ఆంధ్ర అయితే, గారెలు, ఇలాంటివి కూడా మీరు ప్రోటీన్ తో చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనము శనగ పప్పుతో చేసుకుంటాం కదా, అట్లాంటి మురుకులు అట్లాంటివి చేసుకుంటే అవి ఇంట్లో అయితే, హోమ్ ఫుడ్ అయితే అది తీసుకోవచ్చు. యూ కెన్ ఆర్డర్ ఆల్వేస్ ఇన్ ఎల్వో అండి, ఎల్వోలో చాలా తక్కువనే ఉంటాయండి, లో సోడియం సాల్ట్ యాడ్, దాంట్లో లో సోడియం సాల్ట్. నాట్ సో షూర్, ఐ గెట్ బ్యాక్ టు తరుణ్ గారు. ఓ రాజేందర్ గారు, మీరు కూడా జగిత్యాల, నైస్. పొట్ట నిండా ఎవరు పొట్ట నిండా తినకుండా ఎవరు ఉండమన్నారు? పొట్ట నిండా తినండి అనే చెప్తున్నాము, కాకపోతే ఎక్కువ కూరగాయలు తినండి, ఎక్కువ పప్పులు తినండి, అన్నం తక్కువ తినండి. అంటే ఇన్నేళ్ళు అన్నం ఎక్కువ తిని, లేకపోతే బ్రేక్ఫాస్ట్ అనుకోండి ఓ 4-5 ఇడ్లీలు, లేకపోతే 3-4 దోశలు తిని తిని ఉంటాం కాబట్టి సైకలాజికల్ కూడా మనకు అది తినకపోతే ఏదో మిస్ అయింది, ఏదో మిస్ అయింది అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ థింగ్ మెంటల్ స్టెబిలిటీ, నేను ఇలాగే తింటాను, ఇలాగే పూర్వీకులు ఏంటంటే వాళ్ళు ఎక్కువ పని చేశారు. మన పెద్దోళ్ళు ఏంటంటే వాళ్ళు పనికి వెళ్ళారు, అన్ని పనులు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇంత అన్నం తిన్నా సరిపోయింది. మనం ఏం చేస్తున్నాం, అంత అన్నం తినట్లేదు. గుడ్ కుకింగ్ ఆయిల్, ఎనీథింగ్ విచ్ ఇస్ కోల్డ్ ప్రెస్, డాక్టర్ రమ్య. ఓకే. కోల్డ్ ప్రెస్ అండ్ ఆయిల్స్ కూడా మార్చండి. ఒకసారి మీరు గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకుంటే ఇంకొకసారి సన్ఫ్లవర్ ఆయిల్, ఇంకోసారి రైస్ బ్రాన్ ఆయిల్, అట్లా కలపకండి, బట్ మార్చుకోండి. ఎగ్ తీసుకోవచ్చు, బట్ ఎగ్ వైట్ తీసుకోండి, ఒకటే హోల్ ఎగ్ తీసుకోండి. మురుకులు అంటే బియ్యం పిండితో చేసిన మురుకులు కాదు, మొత్తం శనగపిండితో మనం కారపూస చేసుకుంటాం కదా, అది ఇంతకు ముందు నమ్కి నేను చూపించాను కదా అది. హౌ టు కంట్రోల్ క్రేవింగ్స్. సో క్రేవింగ్స్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలంటే మీకు నచ్చిన అప్పుడప్పుడు చీట్ మీల్స్ లాగా పెట్టుకొని
డిన్నర్లో ఒక్క నిమిషము ఐ విల్ చార్జ్ మై మొబైల్. ఒక్క నిమిషం చార్జ్ కూడా ఆపండి. ఒకటే నిమిషము చార్జ్ మై ల్యాప్టాప్. రైతే తినొద్దంటే మళ్ళీ సకినాలు తింటారా బుజ్జి గారు? నో. 10కి 10 PM అదే చెప్పాను కదా, బటర్ మిల్క్ లో కొన్ని చియా సీడ్స్ లేదా ఫ్లాక్ సీడ్ పౌడర్ వేసుకొని తీసుకుంటే నో ప్రాబ్లమ్. అండ్ ఇప్పుడు ఎల్బో బ్రాండ్ ఈ స్నాక్స్ చెప్పాను కదా, అది మీ అందరు చేయకండి, మళ్ళీ షుగర్ లెవెల్స్ చూసుకొని ఆ 10 PM ఏదైనా లేకపోతే ఒక 4 to 5 రోస్టెడ్ ఆల్మండ్స్ అట్లా తీసుకుంటే సరిపోతుంది. ఓకే. కార్న్ తినొద్దు, కార్న్ అంటే కార్బోహైడ్రేటే, తీయగా ఉంటుంది కదా, అందుకే. ఎనీ వెజిటేబుల్స్ ఎక్సెప్ట్ దుంపకూరలు అండి విజయ్ గారు. దుంపకూరలు ఉంటాయి కదా, ఆలుగడ్డ, చామగడ్డ, ఇట్లాంటి గడ్డలు ఏవైతే అండర్ రూట్ లో ఉన్నాయో, క్యారెట్, బీట్రూట్ కొంతవరకు ఇట్స్ ఫైన్. ఆలివ్ ఆయిల్ విచ్ టైప్? ఎనీ టైప్ విచ్ ఇస్ ఆర్గానిక్ ఇట్స్ ఓకే అండి. బ్రేక్ఫాస్ట్ టైం షుగర్ లెవెల్ పెరగకుండా బ్రేక్ఫాస్ట్ లో ఏం తింటే ఓకే? బాయిల్డ్ ఎగ్ విత్ వెజిటేబుల్స్, బేసన్ చీలా, పెసరట్టు ఇట్లాంటివి తింటే షుగర్స్ అసలు పెరగవు. ఎనీ వెజిటేబుల్ యూ కెన్ టేక్. పోస్తుమల్ల ఆయిల్ వాడచ్చా కంటిన్యూగా? ఎస్, వాడచ్చండి. డైట్ చార్ట్ ఈ పాప్కార్న్ అంట భాస్కర్ గారు. నో, నో పాప్కార్న్. డైట్ చార్ట్ నేను పంపించను, ఇది వెబినార్ అండి, మీ కోచ్ పంపిస్తారు మీకు. బజ్జీ పకోడా ప్రిఫరబుల్. శనగపిండితో చేస్తాం కాబట్టి బజ్జీ పకోడీ ఎప్పుడైనా తినండి, నో ప్రాబ్లం, సాయంత్రం పూట. బట్ ఒక బజ్జీ తినాలి, ఒకటి రెండు, ఎక్కువ కాదు, మళ్ళీ ఆయిల్ ఫుడ్ కాబట్టి. తీసుకొని దానికన్నా ముందు ఎక్కువ వెజిటబుల్స్ తిని నెక్స్ట్ ఒక బజ్జీ తినండి. మీల్ సీక్వెన్సింగ్ కదా, ఫస్ట్ వెజిటబుల్స్, తర్వాత ప్రోటీన్, తర్వాత కార్బోహైడ్రేట్, అట్లా తీసుకోండి. బజ్జీ పకోడా ఇస్ ఫైన్, వన్స్ తినేవాడు, మంత్లీ వన్స్ అట్లా ఓకే. డేట్స్ నో అండి. డేట్ మళ్ళీ షుగర్స్, ఏదైనా డేట్, హనీ, జాగరీ, ఇప్పుడు ఈ స్నాక్స్ లో కూడా ఇవేం వాడకండి. ఇవి కూడా మళ్ళీ గీ తినొచ్చు, ఎగ్ ఎల్లో ఒకటి తినొచ్చు పర్ డే, అది కూడా మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని బట్టి డిస్కస్ విత్ ద కోచ్. నేను ర్యాండమ్ గా చెప్పేయలేను జనరలైజ్ చేసి. సో దట్ ఈస్ పొమీజ్ ఆలివ్ ఆయిల్ ఈజ్ ఆల్సో గుడ్. కిషోర్, 2 పూట్ల రైస్ తినొచ్చు, తినొచ్చండి, బ్రౌన్ రైస్ తినండి. సామల దోశ ఫైన్, పింక్ సాల్ట్ ఎస్ యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎగ్ ఎల్లో అదే ఒకటి ఒకటి వరకు తినొచ్చు, మిగతా ఎగ్ వైట్స్ తినండి. ఓట్స్ ఉప్మా ఎస్ తినొచ్చు, బట్ దాంట్లో ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకోవాలి. దాంట్లో అసలు ఓట్సే కనబడద్దు, ఎక్కువ కూరగాయలే కనబడాలన్నమాట, అట్లా ఉండాలి మనం చేసుకున్న ఓట్స్ ఉప్మా. తెల్ల జొన్నలు ఎస్ తీసుకోవచ్చు. స్వీట్ పొటాటో ఇట్స్ అగైన్ షుగర్ అండి, వద్దు. ఎప్పుడైనా ఒకసారి ఈవినింగ్ టైంలో ఒకటి, యూ కెన్ ఆల్వేస్ ప్రిఫర్ బేక్డ్ వన్, నాట్ ఎ బాయిల్డ్ వన్. ఓకే, కాల్చుకొని తీసుకోండి బెటర్. నో స్మెల్, నాకు ఇది అర్థం కాలేదు మునియప్ప, వాట్ యూ టోల్, నో స్మెల్ సెన్సేషన్ ఫర్ షుగర్. ఐ డెంట్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ. ఎస్, బాస్మతి రైస్ తినొచ్చు. మోమోస్, కాశీ గారు, నో, నో మోమోస్ అండి. చోచో వెజిటబుల్స్ విల్ నాట్. ఇట్ ఏం డిపెండ్స్ రమ్య, వన్స్ యూ చెక్ విత్ ద గ్లూకోమీటర్. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే ఈ ఫుడ్ తీసుకోవచ్చా అని మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఆల్వేస్ ఆఫ్టర్ 2 hours యూ చెక్ యువర్ షుగర్స్ బై యూజింగ్ అ గ్లూకోమీటర్, దెన్ యూ విల్ గెట్ టు నో. బట్ ఒకటి మాత్రం, షుగర్ ఫిట్ రైస్ ఎస్ డెఫినెట్లీ, అది మన కోసమే కదా చేసింది. షుగర్ ఫిట్ రైస్, షుగర్ ఫిట్ ఆటా మంచివి. అట్లానే అవి కూడా ఎక్కువ ఎక్కువ మనం ముందు తిన్నట్టు తినొద్దు, క్వాంటిటీ చూసుకొని తీసుకోవాలి. బట్ యా, షుగర్స్ అయితే స్పైక్ అవ్వవు. పుష్ప సినిమాకు వెళ్ళాను, ఫుల్ గా తింటే షుగర్ స్పైక్ అవుతుంది భాస్కర్ గారు, ఐ కాంట్ హెల్ప్ యూ. ఆలుగడ్డ నో, దుంపలని చెప్పాను కదా. మిల్లెట్ పౌడర్, మిల్క్ నో. మిల్క్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్క్ ఇస్ ఎ లాక్టోస్, సో నో మిల్క్ అట్ ఆల్. మిల్క్ పౌడర్ తీసుకో, నో, నో మిల్లెట్స్ అండ్ మిల్క్ పౌడర్ అండి, అట్లా వద్దు. మిల్లెట్ తో దోశ కానీ ఇడ్లీ కానీ చేసుకొని ఎక్కువ చట్నీ పెట్టుకొని ఎక్కువ సాంబార్ పెట్టుకొని తినండి. పాలు అనేది ఎక్కువ వాడద్దు, ఎందుకంటే హౌ టు యూజ్ యాపిల్ సైడర్ వెనిగర్. యాపిల్ సైడర్ వెనిగర్ ఎలా వాడాలంటే, ఒక 5 ml ఆర్ మీ అసిడిటీ టాలరెన్స్ ని బట్టి ఒక 5 ml, ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్, 150 ml గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోండి. ఆకుకూరలు డెఫినెట్లీ తీసుకోవచ్చు, మజ్జిగ చెప్పాను ఆల్రెడీ, తీసుకోవచ్చు. నర్వ్ వీక్నెస్ అంటే మంటల్లాగా ఉంటున్నాయా అండి? జూమ్ యూజర్,
నో మిల్క్ అగైన్. రాగి జావా, రాగి కార్బోహైడ్రేటే, మిల్క్ కార్బోహైడ్రేట్ నో. దాని బదులు రాగి రొట్టెనో రాగి దోశనో. షుగర్ ఫిట్ రైస్ అదే చెప్పాను, ఎంత తింటున్నారో క్వాంటిటీ చూసుకోండి, దానికి ఎంత వెజిటబుల్ తిన్నారో శ్రీనివాస్ గారు, ఎంత ప్రోటీన్ తిన్నారో కూడా ముఖ్యమే. రాగి మాల్ట్లోన రాగి మాల్ట్ తీసుకోండి, ఉప్పు వేసుకోండి, కావాలంటే కొత్తిమీర, పుదీనా ఇట్లాంటివి వేసుకొని తీసుకోవచ్చు. తిమ్మిర్లు వస్తున్నాయా? అది డయాబెటీస్ వల్ల కూడా అవ్వచ్చు, కొంచెం షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయితే సెట్ అవుతాయి. ఏసీబీ పర్ డే యూ కెన్ యూజ్ ఆర్ ఎల్స్ వన్ టైమ్, అండ్ దట్ టు మీ లెవెల్స్ ని బట్టి. ఇఫ్ యువర్ ఫాస్టింగ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే పొద్దున లేచాక బ్రేక్ఫాస్ట్ లెవెల్స్ దాన్ని బట్టి టూ టైమ్స్, 1 to 2 times ఇస్ ఫైన్. అరటికాయ వద్దండి, షుగరే కదా. జస్ట్ బటర్ మిల్క్ విత్ మేథీ పౌడర్. సరిత, దిస్ ఇస్ యాక్చువల్లీ తెలుగు సెషన్, సో దట్స్ వై ఐఎమ్ స్పీకింగ్ మచ్ ఇన్ తెలుగు. షుగర్ ఫ్రీ రైస్ 25%, అంటే గ్రాములని నేను చెప్పను, డబుల్ కర్రీ ఒక కటోరీ రైస్ తీసుకోవచ్చు. ఓట్స్ ఉప్మా ఎస్, టీలో షుగర్ నో. టీ హౌ మెనీ టైమ్స్? ఇఫ్ యూఆర్ హ్యావింగ్ బ్లాక్ టీ మీ ఇష్టం, 4-5 సార్లు కూడా తాగొచ్చు ఒట్టి నీళ్ళలో చాయ్ పత్తి వేసుకొని. ఒకవేళ పాలు తాగితే మాత్రం ఇంతే, హాఫ్ కప్ 2 సార్లు తాగండి. ఫ్రూట్స్, యా, రికమెండెడ్ ఫ్రూట్స్ యూ కెన్ టేక్. డయాబెటిక్ ప్రోటీన్ పౌడర్ ఎట్లా తీసుకోవాలి? డయాబెటిక్ ప్రోటీన్ పౌడర్ మీరు వాటర్ లో కలుపుకొని తీసుకోవాలి. కాఫీ, యా, వితౌట్ షుగర్ ఇస్ ఫైన్. టుడే వెబినార్ is supposed to be done by, no, this is Telugu webinar. Tomorrow you have one English webinar, Sarita, you can join that. ఫ్రూట్స్ ఎప్పుడు 11 to 11:30 మిడ్ మార్నింగ్ టైంలో ఫ్రూట్స్ తీసుకోవాలి. నో యాపిల్ ఇన్ ద నైట్ టైమ్, యాపిల్ ఇంక్రీజెస్ ద షుగర్ స్పైక్స్. తీయగా ఉంటుంది కదా తింటేనే, అక్కడే మీకు తెలిసిపోతుంది. బటర్ మిల్క్ లో చెక్క పొడి, దాల్చిన చెక్కన, ఎస్ తీసుకోవచ్చు. స్మెల్ సెన్సేషన్ లేదా మీకు అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఓకే, మునియప్ప గారు, యూ గో టు డాక్టర్ వన్స్, ఎండి. షుగర్లెస్ కాఫీ ఎస్. రవ్వ తీసుకోవద్దండి, రవ్వ కార్బోహైడ్రేట్. ఐఎమ్ నాట్ ఇన్ కమ్యూనిటీ గ్రూప్. యు ఆర్ a client, no, then definitely you will be in a community group. షుగర్ రెడ్యూస్ అవ్వకపోతే ఇంకా మీరు పాస్టర్ గారు, షుగర్ వై ఇట్ ఈస్ నాట్ రెడ్యూసింగ్ మీన్స్ యూ ఆర్ నాట్, మేబీ యూ ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఎనీ ఆఫ్ ద థింగ్ లైక్ స్లీప్, స్ట్రెస్ మేనేజ్మెంట్. ఫుడ్ ఒకటే కాదు, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద ఫుడ్, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఆల్ ద ఫ్యాక్టర్స్. జామకాయ ఎనీ ఫ్రూట్ 11 to 11:30 అండి. ఈశ్వరయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. బ్రింజాల్ తీసుకోవచ్చు, ఫైన్. పొమోగ్రానేట్ తీసుకోవచ్చు, బట్ ప్రిఫరబుల్లీ 11 to 11:30. డయాబెటిక్ ప్రోటీన్ పౌడర్, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ వర్కౌట్. మీరు హెవీ ఇంటెన్సిటీ వర్కౌట్ చేస్తున్నారంటే 30 grams తీసుకోవచ్చు. లేదు మేడం, ఉత్తిగా 10,000 స్టెప్స్ నడుస్తున్నాను అంతే మేడం అని అంటే దాన్ని బట్టి 15 grams 10 grams తీసుకోండి. దట్స్ ఇట్. అండ్ దట్టు మీ క్రియాటిన్, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని బట్టి. సో గో విత్ ద కోచ్ అండ్ గోధుమ దొడ్డు రవ్వ తీసుకోవచ్చు, బట్ క్వాంటిటీ తక్కువ తీసుకొని ఎక్కువ వెజిటబుల్స్ యాడ్ చేసుకొని తీసుకోండి. బాయిల్డ్ గుగ్గిలు, శనగలు, పెసర్లు, కందులు అన్ని తీసుకోవచ్చు. ఏ రవ్వ అయినా తీసుకోవద్దు, ఏ రవ్వ అని కాదు, రవ్వ అనేది తీసుకోవద్దు. మోర్, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సుధీర్ గారు, యూ లెర్న్డ్ ఎ లాట్. కిషోర్ గారు, థ్యాంక్ యూ, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఎనర్జీ, థ్యాంక్ యూ. బట్ సమ్వన్ టోల్డ్ దట్ దే కుడెంట్ హియర్, బట్ యాక్చువల్లీ ఐఎమ్ షౌటింగ్. షుగర్, ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ ఫ్రూట్స్ ఈవెన్ దో ఐఎమ్. ఎందుకు సాటిస్ఫై అవ్వట్లేదు? పాస్టర్, ఆర్డర్ సంథింగ్ ఇన్ ఎల్వోలో ఆర్డర్ పెట్టుకోండి, మీకు మంచి రకరకాల స్నాక్స్. మిల్లెట్ దోశ, ఎస్, బట్ క్వాంటిటీ షుడ్ బి 1 or 2 స్మాల్ దోశ విత్ లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్, ప్రోటీన్. ఓట్స్ ఉప్మా, ఎస్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫణిశేఖర్ గారు. జువ్వ గోధుమ రవ్వ మేడం టిఫిన్, జొన్న గోధుమ రవ్వ ఓకే, బట్ దాంట్లో కూరగాయలు ఎక్కువ ఉండాలి. కార్న్ తీసుకోదండి. కార్న్ లో స్టీవియా, ఎస్ వాడచ్చు, కాకపోతే నెమ్మదిగా స్టీవియా లేకుండా తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇది లైఫ్ లాంగ్ జర్నీ కదా,
ఊరికే తీపి నాలుకకు ఉండాలంటే కష్టం కదా. సో బ్లాక్ కాఫీయో లేదా అట్లీస్ట్ ఇంతే మిల్క్ వేసుకొని ఎక్కువ వాటర్ వేసుకొని తాగినా మంచిదే. ఎల్వో అనేది యాప్ కాదు, మీరు అమెజాన్ లో ఎల్వో ఎల్వో స్నాక్స్ అని కొట్టండి, అవే వచ్చేస్తాయి. ఓకే. నరసింహ గారు, creatinine level should be less than 1, I think. Yes. Strictly, I am talking only జోవార్ దోశ, రాగి రొట్టె. జోవార్ ఇస్ ఏ కార్బోహైడ్రేట్. మిల్లెట్స్ మంచిగా తింటారు కానీ అవి కూడా కార్బోహైడ్రేట్, ఆల్మోస్ట్ రైస్ అంతే. ఇది క్లారిటీ తెచ్చుకోండి అందరూ. మిల్లెట్స్ తింటున్నాము, షుగర్స్ తక్కువ ఉంటుంది అనుకోకండి. మిల్లెట్స్ కి రైస్ కి పెద్ద తేడా ఏమీ ఉండదు. కాకపోతే మిల్లెట్స్ లో ఫైబర్ ఎక్కువ ఉంటది కాబట్టి మిల్లెట్స్ తీసుకోండి అని చెప్తాము. సో మీరు ఏం చేయాలంటే మిల్లెట్స్ క్వాంటిటీ కూడా రైస్ ఎంత తీసుకున్నాం అంతే తినాలి. ఫస్ట్ వెజిటేబుల్స్ తినడం మైండ్ లో అసలు బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఫస్ట్ మీ మీల్ అనేది కూరగాయలతో స్టార్ట్ చేయాలి. ఇంత బౌల్ కూరగాయలు తినాలి. లేదా రోజు పచ్చివి తినలేకపోతుందంటే బాయిల్ చేసి తీసుకోవచ్చు. కొబ్బరి తినొచ్చండి. బ్రౌన్ రైస్, ఇడ్లీ, ఎస్ ఇట్స్ ఫైన్. జర్నీకి ఆల్రెడీ ఐ టోల్డ్ కమలా గారు, అరికెలు సామలు తీసుకోవచ్చు, ఊదలు, ఎస్ ఫైన్. సో ఫస్ట్ మీరు వెజిటేబుల్స్ ఇంత క్వాంటిటీ తీసుకొని మళ్ళీ ఇంత ప్రోటీన్ తీసుకొని దెన్ మీ మెయిన్ కోర్స్ లో ఇంతే, వెదర్ ఇట్స్ మిల్లెట్ ఆర్ రైస్ ఆర్ ఎనీథింగ్, ఇంతే పెట్టుకొని మళ్ళీ పప్పుతోనో కూరగాయలతోనో తిని ఒక మజ్జిగ తాగండి. అసలు ఆకలి అనేది వేయదు. కాకపోతే ఐ కెన్ అండర్స్టాండ్ సైకలాజికల్ గా మనం అన్నం తింటాము, అన్నంతో ఉన్నంత పాస్తా, నో పాస్తా అండి నరసింహ గారు. పపాయ ఎస్, పపాయ ఎస్, బట్ డోంట్ టేక్ స్వీట్ పపాయ. Normal papaya you can take. After taking papaya, you can have 1 spoon of nuts or seeds. 1 teaspoon. ఎప్పుడైనా 11-11:30కి ఫ్రూట్ తీసుకున్నాక కొన్ని సీడ్స్ నట్స్ తీసుకోండి. ఎందుకంటే ఫ్రూట్స్ లో ఉన్న బ్యాలెన్స్ నట్స్ కవర్ చేస్తాయి కాబట్టి, బ్యాలెన్స్ చేస్తాయి ఫ్రూట్ లో ఉన్న షుగర్. వెజిటబుల్ బాయిల్ చేసి తీసుకోవచ్చు, కారం కలపవచ్చు, ఉప్పు కలుపుకోవచ్చు, పెప్పర్ కలుపుకోవచ్చు, మీ ఇష్టం. దానిలో పన్నీర్ కలుపుకోవచ్చు, చికెన్ కలుపుకోవచ్చు, మీ ఇష్టం ఉన్నది కలుపుకోవచ్చు. అన్నంకి సంబంధించినవి లేదు అంతే. వెంకటేశ్వర్లు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ వీఆర్ డన్, 3 minutes ఉంది. సో సెషన్ అందరికి హెల్ప్ అయిందా? అందరు నాకు ఇట్లా రియాక్ట్ అవ్వండి. కింద రియాక్ట్ ఆప్షన్ ఉంటుంది మీకు. వెరీ గుడ్ అండి, చాట్లో అయినా పెట్టచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో స్నాక్స్ అనేది చాలా చూజీగా చూసుకొని తీసుకోండి. మేడం వాయిస్ కట్ అయినది. కొబ్బరి నీళ్ళు వద్దండి, నో కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్ళు ఈజ్ అగైన్ ఏ షుగర్. దాని బదులు ఎప్పుడైనా కొబ్బరి పాలు తాగొచ్చు, కొబ్బరి నీళ్ళు అయితే వద్దు. ఏం ప్రాబ్లం కాదండి వెంకటేశ్వర గారు, 1 ఉంటుంది, ఈజీగా తగ్గిపోతుంది. మందులు ఇస్తారు డాక్టర్ గారు, అండ్ మోర్ ఓవర్ ప్రోటీన్ తగ్గిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఆల్. ఎస్, మళ్ళీ మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు చంద్రశేఖర్ గారు, దానికి కొంచెం డబ్బులు అవుతాయి అంతే. సరే, ఎన్ని ఆర్డర్ పెట్టుకున్నా ఫైనల్ గా గ్లూకోమీటర్ తోనే చూసుకోవచ్చు కాబట్టి, అన్లెస్ అండ్ అంటిల్ మేడం నాకు చాలా ఆప్షన్స్ ట్రై చేసి పచ్చి కొబ్బరి తీసుకోవచ్చు. ఎస్, సీజీఎం ఎందుకు ఇయ్యరండి? డబ్బులు కట్టాక అడగండి మీ కోచ్ ని, నాకు సీజీఎం ఇవ్వండి, నేను పైసలు పంపిస్తున్నాను, నాకు ఎందుకు ఇయ్యరండి? డెఫినెట్గా ఇస్తాను, నో ప్రాబ్లం. నో, సమ్ టైమ్స్ వైట్ రైస్ ఇస్ ఫైన్, వన్స్ ఇన్ వైల్. యా, ఎవరికైనా నాలుక చెప్పబడిపోతుంది కాబట్టి వైట్ రైస్ తినండి. కాకపోతే అంత చికెన్ అట్లాంటిది లేదా పప్పు అట్లాంటిది ఎక్కువ పెట్టుకొని తినాలి. టుడే వెబినార్ ఫుల్ కన్ఫ్యూజ్డ్. మోజీ, వాట్ హ్యాపెన్? వై డిడ్ యూ కన్ఫ్యూజ్? దిస్ ఇస్ a Telugu session. Probably you got confused with the language. Tomorrow you have English session. You can always join that. Sorry if confusion has created for you. కొబ్బరి ముక్కలు ఎస్ తినొచ్చు. వెంటనే కనెక్ట్ చేయమంటారు నరసింహ గారు. ఓకే ఫైన్. నేహా, వీ హ్యావ్ టు కండక్ట్ ఇట్ వెరీ ఫాస్ట్, లైక్ ఎవ్రీ వీక్ ఇట్స్. ఆల్రెడీ తెలుగు అవుతూ ఉన్నాయి. మీరు ఎవ్రీ సాటర్డే చూసుకోండి, మీకు సెషన్స్ అవుతూ ఉన్నాయి. వేరే వేరే కోచెస్ వస్తారు. వీక్లీ వన్స్ పాస్టర్, ఐ డింట్ అండర్స్టాండ్ వైల్ ఆన్ జర్నీస్ యూ కెన్ ఆల్వేస్ హ్యావ్ salads, fruits, chicken and mutton no, chicken it's okay, you can eat. సీజీఎం రాలేదు, కోచ్ అడగాలి. స్వీట్ కార్న్ నో, ఐ వాంట్ డాక్టర్ అపాయింట్మెంట్, యూ కెన్ బుక్ ఇన్ ద యాప్. And chicken and mutton, yes, weekly once while in journeys, I told you no already. Very good, your speech, I am satisfied, madam, thank you so much. Quantity you want like 50 to 100 grams you can eat.
coconut oil is absolutely good. Yamal Raj garu, thank you so much. Yeah, it's almost time to end. పోహా మురుముర రెండు ఏమంటారు కార్బోహైడ్రేటే కాబట్టి ఇంతే పోహా వేసుకొని ఎక్కువ కూరగాయలు ఎక్కువ పప్పులు వేసుకొని అటుకులు చేసుకునే పద్ధతి కూడా ఈ రోజుల్లో మళ్ళీ రెడ్ రైస్ పోహా కూడా దొరుకుతుంది. రెడ్ రైస్ అటుకులు ఆర్డర్ పెట్టుకొని దాంతో కొంచెం ఒక 50 grams అటుకులు తీసుకొని ఎక్కువ వెజిటేబుల్స్ పల్లీలు అట్లాంటివి ఆర్డర్ పెట్టుకొని తీసుకోండి. అందులో కూడా రెడ్ రైస్ దొరుకుతుంది. రేపు ఉండదండి. నాన్ వెజ్ యూ కెన్ టేక్ ఎవ్రీ డే. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఫర్ నాన్ వెజ్. Video link, yes, definitely will try to send. Jay Kumar garu. Thank you, Vinod garu. Thank you, KVR Prasad garu. Thank you so much, Ramu garu. Thank you. Arati kura oddandi cheppanu already. Yes, red and black rice, definitely fine. Any food, if you are trying new, you can always check your sugars by using a glucometer. మటన్ వద్దని చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాలి? మటన్ 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 వద్దు, ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇప్పుడైనా ఒకసారి ఒక ముక్క తినండి అంతే, లేకపోతే వద్దు. దసరా రోజు తినండి అంతే. ఆ అరటి 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 నో అరటి ఇట్ దవ్వ, ఐ డోంట్ నో. నాకు దవ్వ అంటే లిటరల్ గా తెలీదు. బట్ అరటికి సంబంధించిన అయితే ఏం తినొద్దండి. చాలా విషయాలు తెలుసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఎప్పుడు క్లాస్ ఎవ్రీ సాటర్డే అవుతూ ఉంటాయండి క్లాసెస్. సో చూసుకొని జాయిన్ అవ్వాలి 11 to 12. మళ్ళీ వినాలంటే ఎలా? మళ్ళీ శనివారం రోజు లాగిన్ అవ్వాలి. వైట్ రైస్ సమ్ టైమ్స్ ఓకే అండి బయటికి వెళ్ళినప్పుడు. బనానా లవర్స్ ఉన్నారు మొత్తం క్లాస్ లో. నో బనానాస్ నో కర్రీస్, నథింగ్. కర్రీ ఎప్పుడైనా రా బనానా ఇట్స్ ఫైన్, బట్ ఎక్కువ వద్దు. అది కూడా టీజా మెషిన్ ఎక్స్పైర్ అయితే నేను ఏం చేయలేను, అది 14 రోజులే పనిచేస్తుంది. అబౌట్ వాడు వచ్చి ఇంకా మీకు ఆన్సర్ ఇవ్వాలి. ఇట్స్ ఓన్లీ ఫర్ 14 days. థ్యాంక్ యూ సో మచ్ భారతి గారు, విజయలక్ష్మి గారు చెప్పాను, జనయ రామిడి గారు థ్యాంక్ యూ, షణ్ముఖ్ థ్యాంక్ యూ. రికార్డింగ్ ఉంటే ఎస్ డెఫినెట్లీ. ఆరెంజెస్ ఆర్ డెఫినెట్లీ గుడ్. ప్రీవియస్ సెషన్స్ we will send. Banana flower Kishore garu, yes you can take, but limited quantity. It's okay, you can take. No voice, there is some issue with the pods I think. ఛార్జింగ్ అయిపోయింది, అది కూడా గంట సేపు ఉంది కదా, బయటికి స్పీకర్ రావట్లేదు, అందుకని వాళ్ళు ఇది పెట్టుకోవాల్సి వచ్చింది. వాయిస్ ఇప్పుడు వస్తున్నట్టుంది కదా ఒకసారి దీంట్లో. ఓకే, వి విల్ షేర్ ద పీపీటీ. Thank you so much everyone. So thanks a lot. Neha, I think we can wrap up the session. We will share you the PPT. We will share the recording also. ఓకే, నో వాయిస్ వచ్చేసింది వాయిస్. థ్యాంక్ యూ, సూపర్ అండి. ఇట్లా ముల్లంగి తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం, బట్ క్వాంటిటీ కొంచెం చూసుకొని తీసుకోండి. అన్ని సెషన్స్ జాయిన్ అవ్వండి, కమ్యూనిటీ గ్రూప్ లో యాక్టివ్గా ఉండండి. ప్రతి పైసాకి మీరు ఖచ్చితంగా దీంట్లో నుంచి ఎంత పొందాలో అంత పొంది హెల్దీగా ఫిట్ అయ్యి ఈ 1 year ఏదైతే జర్నీలో ఉంటారో ఎంత లాభం పొందాలో అంత పొందేసి ఇంకా తర్వాత మీకు ఎలాంటి ప్రోగ్రామ్ అవసరం లేకుండా మీరే అన్ని చేసుకోగలగాలి. యూ హ్యావ్ టు గెయిన్ దట్ నాలెడ్జ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంతే. ఓకే, బాయ్ అండి, బాయ్. ఎంజాయ్ యువర్ సండే.